The most anticipated movie of Indian cinema. 2027 releasing. ఇవాళ టాపిక్ ది అప్కమింగ్ మూవీస్ ఆఫ్ టాలీవుడ్ అండ్ హాలీవుడ్. ప్యారడైజ్కి అడ్రస్ అయితే ప్యారడైజ్. రూమర్ ఇస్ మోహన్ బాబు హ్యాస్ 3 sons, 2 are twins and అదర్ వన్ ఇస్ తెలుగు వాళ్ళు విక్రమ్ 2కి ఇంకా చెప్పేసుకుంటారు బట్టలు. ఫస్ట్ నేనే ఉంటా. A23 కొడుతున్నాం అంతే. రాక అల్లు అర్జున్ ఇస్ ప్లేయింగ్ 3 characters in this. మొన్న రిలీజ్ అయిన క్యారెక్టర్లో ఇక్కడ మూసుకొని చూడు చెయ్యి, ఇక్కడ మొత్తం బర్న్ అంట ఆయనకి. ద మోస్ట్ anticipated మూవీ ఆఫ్ ఇండియన్ సినిమా 2027 రిలీజింగ్. జై బాబు. ఇంత పెద్ద జైంట్స్ మధ్యలో, ఇంత చిన్న జైంట్స్ మధ్యలో ఇంత రాముడు అందరి మీద ఎక్కి బాణం ఎక్కువ పెట్టి చూస్తుంటాడు. ఇది రూమర్ రియల్ నాకు తెలీదు. ఫస్ట్ వారణాసి కంటే టైటిల్ ముందు దే ఆర్ ప్లానింగ్ ఫర్ Gen 63. మహేష్ బాబు ఈజ్ ఎ లీనియన్ క్యారెక్టర్ ఫ్రమ్ రాముడు. 63rd generation మహేష్ బాబు. ఇంకొకటి ఏంటంటే దే ఆర్ సర్చింగ్ ఫర్ పోర్టల్స్. డైరెక్ట్ టైం ట్రావెల్ చేసే కాన్సెప్ట్ పెట్టడేమో రాజమౌళి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన గోలా. ఎట్లున్నారు మీరు? అందరు బాగున్నారా? కొద్దిగా పాడ్కాస్ట్ చూస్తుండే గాయస్, వ్యూస్ కొద్దిగా ఇంకొంచెం హైప్ అంతే. జస్ట్ ఒక 10,000 వ్యూస్, 20,000 వ్యూస్ మాకు కూడా చేయడానికి కొంచెం మోటివేషన్ వస్తుంది అంతే. సరే, ఎక్కువ బోర్ కొట్టించాం కానీ ఇవాళ టాపిక్కి వెళ్ళిపోదాం. ఇవాళ టాపిక్ ది అప్కమింగ్ మూవీస్ ఆఫ్ టాలీవుడ్ అండ్ హాలీవుడ్. ముందు ఏం సినిమాలు రాబోతున్నాయి వాటి గురించి కొద్దిగా ముచ్చట్లు, ముందు హైప్ ఎక్కించుకోవడానికి కొంచెం అలా చేద్దామని. జస్ట్ మా ఎక్స్పెక్టేషన్స్ ఏంది మూవీస్ మీద, ఇప్పుడు వచ్చే దాని మీద చిన్న టాక్ అంతే. గాయస్, డిస్క్లైమర్ ఇప్పుడే చెప్తున్నాం, మేము ఏ మూవీస్ని క్రిటిసైజ్ చేస్తలేము. జస్ట్ మా ఎక్స్పెక్టేషన్స్ ఇవి, మేము ఇవి అనుకుంటున్నాం అంతే. మీరు కాంట్రవర్సీస్, ఫ్యాన్ వార్స్ అవన్నీ పెట్టకండి మా మీద. ముందు చిన్నపిల్లలం మేము, ఓకేనా? లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ది వీడియో. సో కళ్యాణ్, ఏ మూవీ ఫస్ట్? పొట్టు ఆకలింది ఆయా షేర్, మెట్టు ఎక్కుతర ఆయా షేర్. ప్యారడైజ్కి అడ్రస్ అయితే ప్యారడైజ్ ద మోస్ట్ హైప్ మూవీ. ఎప్పుడు వస్తుంది అయ్యా? ఒకటి డిసెంబర్ అంటాడు, ఒకటి ఆగస్ట్ అంటాడు, ఒకటి నెక్స్ట్ ఇయర్ అన్నాడు. పోస్ట్ పోన్ అంటారు. ఎన్ని పోస్ట్ పోన్లు అయ్యా? అన్ని సినిమాలు పోస్ట్ పోన్లు అవుతున్నాయి. నేను ప్యారడైజ్ పోస్ట్ పోన్ కాదు అని అనుకున్నా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి, కానీ అది కూడా పోస్ట్ పోన్ అయితే. సరే అయితే కానీ మూవీ మంచిగా దింపదే చాలు. ఓడేలా ముందు సినిమా దసరా, అది నాకు ఎక్కలేదు ఫస్ట్, ఓకేనా? ఫ్రాంక్ చెప్తున్నా, సారీ. పర్లేదు, ఎందుకంటే నీకు స్టార్టింగ్ ఇంటర్వెల్ వరకు సినిమా. సారీ అంటే అట్లా ఎమోషన్ తన్నుకొచ్చింది బయటకు. ఇంటర్వెల్ వరకు మైండ్ బ్లోయింగ్ సినిమా. కానీ నా వ్యూ చెప్తా దసరా మీద. నేను ఇంటర్వెల్ వరకు ఎందుకు బాగుంది అంటున్నా అంటే, ధరణి క్యారెక్టర్ దసరాలో నాని, వాడు హీరో లెక్కనే ఉండడు, భయపడుతూ ఉంటాడు. నీకు యూజువల్ హీరో లెక్క ఉండడు వాడు. టిపికల్ హీరోస్, మన తెలుగు హీరోస్ ఇట్లా కొడితే ఎగరాలి అట్లా ఉండడు. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తెలుసా? ఇంటర్వెల్ బ్లాక్ లో మనుషులను పెట్టి చంపేయాలని చూస్తారు కదా, హీల్ జస్ట్ రన్ అంతే. అంటే కొట్టాలి అంటే ఏముండదు, హీల్ హైడ్ ఫ్రమ్ దెమ్. అంతెందుకు, వాళ్ళ ఫ్రెండ్ కట్ చేసినప్పుడు మూలకు కూర్చొని నోరెట్లా పట్టుకొని కూర్చుంటాడు. ఆ భయం కనిపిస్తుంది క్యారెక్టర్. ఇంకా అందులో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కుక్కర్ని
తరుముతూ చంపుతారు చూడు, అవును బ్రూటల్ ఉంటుంది ఆ సీన్. అవునవును. కానీ దాని తర్వాత అస్సాం ప్రేమ గొప్పదా కామం గొప్పదా, అసలు పాయింట్ ఏంద్రా బాబు. యూజువల్ టెంప్లెట్ అయిపోయింది లాస్ట్కి అది. లైక్ సినిమా మొత్తం అంటే ఫస్ట్ హాఫ్లో ఎంత రాగా చూపించిండో ఆ క్యారెక్టర్ని, అంతే హైప్ లేపిండు సెకండ్ హాఫ్లో. ఆ ట్రాన్సిషన్ అనేది ఫస్ట్ హాఫ్ కిక్లు ఉండేటోడు సెకండ్ హాఫ్ కిక్లు అయిపోయాడు. సెకండ్ హాఫ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి హీస్ ఫియర్లెస్ అండ్ సెకండ్ హాఫ్ ఫీల్స్ మోర్ స్ట్రెచీ. లైక్ చాలా గుంజుతాడు వాళ్ళు, చాలా అలా అవుతాడు సినిమా. నీకు నువ్వు భయం ఉండదు అంటున్నావు చూడు, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా? మన ఫ్రెండ్ చనిపోగానే డైరెక్ట్ పోయి తాళి కడతాడు చూడు, తాళి కడతాడా. ఈజ్ నాట్ లైక్ దట్ అండ్ ఫస్ట్ హాఫ్. ఆ, వాడు అమ్మాయికి చెప్పని కూడా చెప్పలేదు కీర్తి సురేష్కి. అదేగా. సరే వాళ్ళ ఫ్రెండ్ కోసము చూపిస్తారు, వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిండు, వీడు చేసుకున్నాడు, అందరూ ఆమెను అంటుంటే వీడు తట్టుకోలేక చేసుకున్నాడు అని చూపిస్తారు. బట్ ధరణి నాట్ లైక్. అదే నేను ఒక స్క్రీన్ ప్లే లాగా చెప్తా. అందరు ఆమెను అంటుంటారు, ధరణికి భయం అవుతుంటది ఏమని చేసుకుంటదేమో, ఏమని చేసుకుంటదేమో అని చెప్పి. అందరి ముందు వాడు తట్టుకోలేక ఆమె లోపల తీసుకెళ్ళి సారీ చెప్పి ఫస్ట్, అప్పుడు బయటికి తీసుకొచ్చి తాళి కడితే వేరేలాగా ఉండే సినిమా. కానీ నీకు అంత ఆ భయంగా అనిపిస్తుంది. ప్లస్ వాళ్ళు లైక్ వాళ్ళు ఎన్ని ఎమోషన్స్ రన్ అవుతున్నాయో ఒకటేసారి ఎక్స్ప్లోర్ అయిపోతుంది. వాడు ఇట్లా చేంజ్ కొడుతున్నాడు, ఇట్లా ఫియర్లెస్గా మారుదాం అనుకుంటున్నాడు అని ఒక చిన్న స్కోప్ కూడా ఉంటుంది ఆడ ఆ డైలాగులు ఏమైనా రాయడానికి. కానీ వాడు వచ్చి బ్లాంక్ ఫేస్తోని ఇట్లా తాళి తీసుకొని కట్టేసేవారికి హ్యాపెనింగ్ బ్రో. బట్ ఎండింగ్ ఐ హ్యావ్ దసరా గురించి నన్ను అడుగు, ఎందుకంటే దసరా నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది దసరాతో. ఇగో నేను ఏమన్నా ఫస్ట్ హాఫ్ గుడ్, ఫస్ట్ హాఫ్ ఇస్ వెరీ గుడ్, ఫస్ట్ హాఫ్ గుడ్ అండ్ ఎండింగ్ గుడ్, మిగతా నాకు తెలియదు. సెకండ్ హాఫ్ ఎండింగ్, నేను ఎండింగ్ స్టోరీ అంటున్నా, నేను నీకు సీన్ అంటున్నా. దట్ చాకు అదే కత్తిలు ఇట్లా అనగానే వస్తుంది చూడు, అది అండ్ రాన్ కొడతాడు, ఇంకా భూమి కదులుతుంది, ఇట్లా కట్ చేసుకొని ఇట్లా అంటాడు. ఆ షాట్ వస్తుంటుంది, ఆ షాట్ వెనకాల బీజం వస్తుంటది, ఆ బీజిఎం, ఆ షాట్, అసలు ఆ షాట్ టీజర్ లో వచ్చింది అనుకుంటుంది సరే, టీజర్ గ్లిమ్స్ లో వచ్చింది. అప్పుడు ఆ షాట్ ఇట్లా చూడంగానే నాని ఆరా ఇది అని అనుకున్నారు అందరు, ఇట్లా అనేసుకుంటారు మారే నాని ట్రాన్స్ఫర్మేషన్ అల్ట్రా ప్రో మ్యాక్స్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నానేది ట్రాన్స్ఫర్మేషన్. యా అవునవును. మళ్ళా రావణాసుడు లోపల నుంచి కాలుతున్నప్పుడు దుంకొస్తాడు, వన్ చంపేస్తాడు. అవునవును. అది నాకు క్లైమాక్స్ ఆ బ్యాటిల్ మస్తు అనిపించింది నాకు. బాగా ప్లాన్ చేసుకుంటా. నో వి ఆర్ టాకింగ్ సారీ ప్యారడైజ్, సారీ ఆఫ్ టాపిక్, వెరీ ఆఫ్ టాపిక్ వెళ్ళిపోయినాం, సారీ. లెట్స్ గో టు ప్యారడైజ్. సో ఇప్పుడు దాకా నీకు ఏం రిలీజ్ కాలేదు, ఒట్టి ప్యారడైజ్ యొక్క సాంగ్ సూపర్ సాంగ్ రోజు వింటా నేను. అనిరుద్ మ్యాజిక్ బ్రో, నేను అక్కడ రాసుకొని పెట్టుకున్నాను. అది మేము మా ఇన్స్పిరేషన్ రాడి అక్కడ రాసి పెట్టుకున్నాం. సాంగ్ రిలీజ్ అయింది, గ్లిమ్స్ రిలీజ్ అయింది అంతే. పోస్టర్స్ నీకు ఈ మధ్యలో పోస్టర్స్ హైప్ ఎక్కించిందంటే నేను ప్యారడైజ్ ఒకటే అంటాను. ఒక పోస్టర్ నాకు చాలా ఇష్టం, సంపూర్ణేష్. నో బ్రో, అయినా ఏది సంపూర్ణేష్ ఎంత గలీజ్గా ఉంది, కలర్ పోస్టర్లో కలర్ గ్రేడింగ్ కాలేదు సరిగ్గా. అదంతా పక్కన పెట్టి ఒక క్యారెక్టర్, సంపూర్ణేష్ క్యారెక్టర్ కి బిర్యానీ అని ఒక టైటిల్ అని ఇచ్చాను. చూద్దాం ఎట్లా వాడతారు. మోహన్ బాబు కూడా మస్తు అనిపించింది అందులో. మోహన్ బాబు క్రేజీ ఉండే, చైర్లో ఇట్లా ఇంత పెద్ద గన్ను పట్టుకొని గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుంటాడు అనుకుంటా. నేను మొన్న ఒక వీడియోలో చూసిన బాలు, మోహన్ బాబు ఈజ్ ప్యారెట్ సింబలైజింగ్ ఓకే దిస్ నాని అండ్ దర్ కాకి. నీకు బర్డ్స్ జాతిలో లైక్ లగ్జరియస్ బర్డ్ ఇస్ ప్యారెట్.
నీకు మొత్తం దానికి ఆపోజిట్ కాకి కాకి యా అవును ఏం పెట్టిండు వాడైతే. నీకు మోహన్ బాబు పోస్టర్ లో కూడా ప్యారెట్ ఉంటది, అవునవును షర్ట్ అందుకని గ్రీన్, అవునవును షర్ట్ సమ్ గ్రీన్ స్టఫ్ ఉంటది. యా నీకు మళ్ళా పారడైజ్ సాంగ్ లో చూస్తే నాని తప్ప ప్రతి ఒక్కరు బ్లాక్ షేడ్ తోనే ఉంటారు. బ్యాక్గ్రౌండ్స్ కానీ నీకు ఎక్కువ బ్లాక్ సింబలైజ్ చేస్తూ ఉంటుంది. అవునవును హీఈస్ ద ఓన్లీ వన్ హూ వేర్స్ రెడ్ రెడ్ సంథింగ్ డిఫరెంట్. యా డిఫరెంట్ ఫ్రమ్ ఆల్. ఆయేషర్ సాంగ్ లోనే ఉంటది కదా అది, అందరూ బొగ్గు టైప్. నీకైనా గ్లిమ్స్ లోనే కాకి గురించి చెప్తాడు కదా. యా అవునవును గ్లిమ్స్ లో కాకి హీ రిలేటెడ్ డజంట్ వేర్ ఎనీథింగ్, ఓన్లీ బూట్స్ అండ్ గన్ పట్టుకొని జడలు ఇట్లా వెనకాల వేసుకుంటూ వస్తాడు. అంతే. అక్కడ ఉన్న వాళ్ళు కూడా గ్లిమ్స్ లో చాలా మంది కనిపిస్తారు. మేబీ నాకు తెలిసి అది ఇంటర్వెల్ షాట్ అనుకుంటున్నాను. ఏమో మరి నాకు ఆ షార్ట్ ఉండదేమో అనిపిస్తుంది. నేను ఉంటుందనే అనుకుంటున్నా. ఒకటి ఇంటర్వెల్ షాట్ అన్న అయి ఉండొచ్చు, లేకపోతే రివోల్డ్ సీన్ ఏదన్నా. అంటే ఇప్పటిదాకా వాళ్ళు భరించి 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 ఒకటేసారి నీకు బ్లాస్ట్ అయిండ్రు. సపోజ్ నాని వల్ల లైక్ నీకు చెప్పంటే కేజీఎఫ్ సీన్ ఉంటుంది చూడు, హ్యామర్ సీన్. అవును చిన్న హ్యామర్ పెట్టి పెద్ద హ్యామర్ తీస్తాడు. అప్పుడు నీకు ఆ ఎన్విరాన్మెంట్ టైప్ అనుకుంటున్నాను పారడైస్ లో షాట్. ఓకే అయి ఉండొచ్చు. అయి ఉండొచ్చు. ఐఎమ్ వెరీ Excited. హైప్డ్ అబౌట్ పారడైస్ సాంగ్స్. ఇంక ఊపేస్తాడు మళ్ళీ ఇంకో జెర్సీ లాగా అంతే. అండ్ వీఆర్ వెరీ మచ్ హైప్డ్ అబౌట్ పారడైస్. నేనైతే చాలా అయిపోయినా బట్టలు చింపేసుకుంటా పోయి ఫస్ట్ డే ఫస్ట్ షో పక్కా పారడైస్. ఏ సినిమా పోయినా పోకపోయినా మా నెక్స్ట్ లిస్టులో పారడైజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో పడాల్సిందే. గాయస్ ఒకవేళ దీనికి ఎక్కువ వ్యూస్ వస్తే మేము ముగ్గడం జడలు కొనుక్కొని జడలు వేసుకొని పోతాం థియేటర్కి. సుదర్శన్ 35mm జడలు వేసుకొని మేమే లోపల పోతాము. జడలు కావాలంటే నేను ఒక గన్ను కూడా తీసుకొని వస్తాను. అదంతా లాగ్ది నేను పెడతా. వి వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ పారడైజ్. నాకు స్టోరీ ఏముంటుందో అస్సలే నేను అంచనా వేయలేకపోతున్నా. నాకు కూడా నో క్లూ అసలు ఎట్లా తీసుకెళ్తాడు. ఓకే ప్యారెట్ అండ్ కాకి రిఫరెన్స్ తీసుకుంటున్నాడు కానీ స్టోరీ ఎట్లా బిల్డ్ చేస్తాడు. ఒక పాయింట్ అయితే నేనేం విన్నా అంటే ఎవరో అండర్ కింద ఉన్న హైదరాబాద్ ఏరియాని ఫ్రీడమ్ తెప్పియడం ఆ టైప్ ఉంటుంది అన్నారు. ఎందుకంటే నీకు పారడైజ్ బిర్యానీ కూడా సింబలైజ్ దట్ ఓన్లీ ఫ్రీడమ్ ఆ టైం నీకు. అందుకనే ఆయాషర్ సాంగ్ లో బిర్యానీ ఉంటుంది స్టార్టింగ్ సీన్. నాకు తెలిసి హైదరాబాద్ని ఫ్రీ చేయడమే సంథింగ్ ఏదో ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే బట్ నేనేమంటా అంటే నాకు తెలిసి నానే మోహన్ బాబు కొడుకే అనుకుంటున్నాను. ఒకరు అంటున్నారు డబల్ యాక్షన్ అని అంటున్నారు. డబల్ యాక్షనా యా రూమర్కే పెద్ద రూమర్ ఇది. Nani has a brother. బ్రదర్ ఈయన కిల్ మూవీలో విలన్. No, he has a twin. ఇప్పుడైతే మోహన్ బాబు వాళ్ళ కొడుకు క్యాస్ట్ అయిపోయాడు. ఎవరంటే కిల్ మూవీలో విలన్, ఆయన పేరు గుర్తు రావట్లేదు నాకు. ఓకే ఆయన మోహన్ బాబు వాళ్ళ కొడుకు. నేనేమనుకున్నా అంటే మోహన్ బాబు లీగల్లీ హీ హాస్ దిస్ సన్, ఇల్లీగల్లీ హాస్ నాని అనుకుంటున్నా. Rumor is Mohan Babu has 3 sons. 2 are twins and other one is who you mentioned about kill movie villain. Oh, set at some point they get separated and one Nani goes to Mohan Babu's side and one Nani goes to that slum side. There he becomes Jadal. Like ఇది మొత్తం రూమరే. బట్ ఇంకోటి రూమర్ కూడా ఉంది, జడల్ ఈజ్ గే క్యారెక్టర్ అని చెప్పి. యా కానీ నేను కాదనుకుంటున్నాను. నేను కూడా కాదని అనుకుంటున్నా, చూద్దాం. మేబీ ఈ వాంట్ టు బి యూనిక్ ఏమో, అందుకని అట్లా డ్రెస్ చేసుకుంటుండేమో, నేను అది అనుకుంటున్నా. అండ్ హీఈస్ వెరీ స్టైలైజ్డ్ కదా. స్టైలైజ్డ్, బాగా పియర్సింగ్ ఉంది, జడలు ఉన్నాయి. కొంతమంది అన్నాడు పాటల్లో మొల్దారం లేనోనరా అని చెప్పి సాంగ్కి
సాంగ్ లో మొలదారం లేనురా అంటే గే క్యారెక్టర్ అనుకుంటున్నాడు. సో దాని మీనింగ్ ఇంకో మీనింగ్ కూడా ఉందంట. మొలదారం లేనున్నా అంటే నాకు ఇంకేం లేదు, నాకు ఇంకేం లేదు. లైక్ మొల్లారం ఎందుకు కట్టుకుంటారు? ఫర్ ఒక మనిషికి ఏదో ఒకటి ఉంది. డిగ్నిటీ. విల్ గో టు నెక్స్ట్ వన్. చాలు పారాడైజ్ ట్రిప్ అయితే ఉంటుంది. యా మాట్లాడితే ఇంకా మాట్లాడుతున్నా. చెప్పు నెక్స్ట్ వన్. బాయ్ హెచ్ఏఐ బాయ్, అల్లు బాయ్. ఐ లవ్ బాయ్, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ బాయ్. యు ఆర్ ఎవ్రీవన్ ఈస్ ఫ్యాన్ ఆఫ్ బాయ్. నిజంగా అదే సర్కాజంగా నాకు ఇష్టం అల్లు అర్జున్. ఇష్టం, నాకు ఇష్టం. ఐ లవ్ హిస్ ఫిల్మోగ్రఫీ. ఇది 22 or 3 ఇప్పటికి రెండే అయినాయి. రెండు గురించి మాట్లాడుకో. సరే ఇప్పటికైతే 22 23 నుంచి స్టార్ట్ చేద్దాం. లోకి అండ్ అల్లు బాయ్. లోకి, అల్లు, అనిరుద్. సాంగ్ అది కూడా చింపి పెట్టినారు. అదైతే అసలు ఇంగ్లీష్ సాంగ్ అసలు మైండ్ పోయింది. అదేగా అసలు. బట్ నాకైతే ఒక్క క్లూ లేదు 23 గురించి. నీకేమని తెలుసా? ఒక్క క్లూ లేదు అసలు. ఏ అంటే జంగల్ చూపించిండు, హార్సెస్, హైనాస్, ఫాక్స్ అండ్ ఈగల్ రిఫరెన్స్ కూడా ఉంది. ఇదేమన్నా ఫోర్ షాడోయింగ్ విక్రమ్ కి అని అనుకున్నా నేను. బట్ ఏమో చూద్దాం. అమ్మో, ఒకవేళ యూనివర్స్ లో దుంపిండి అనుకో అయిపోయి తెలుగు వాళ్ళు విక్రమ్ 2కి ఇంకా చెప్పేసుకుంటారు బట్టలు. ఫస్ట్ నేనే ఉంటా. అమ్మో, నిజంగా యూనివర్స్ లో ఇంక్లూడ్ చేస్తే క్రేజీ అయిపోతుంది. అవును. సో వాట్ డూ థింక్ అబౌట్ బెన్స్? లోకేష్ కనకరాజ్, రాఘవ లారెన్స్ అండ్ సమ్ అదర్ క్యారెక్టర్ అప్పుడు వచ్చింది చూడు. అవునవును. గోల్డ్ మొత్తం. అవునవును. 2 fishes అండ్ గోల్డ్. ఏమనుకుంటావు? నీకు సరే ఆ ప్రోమో చూసిన తర్వాత నీకు ఏమనిపించింది? బాగానే ఉంది అబ్బా. బట్ నేనేమనుకున్నా అంటే ఒక్కసారి రాఘవ లారెన్స్ టీజ్ చేయాల్సింది అనిపించింది నాకు. షూటింగ్ ఇన్ ద ప్రోగ్రెస్ కదా, మనం ఇంకేమనుకుంటా. ఏం ప్రోగ్రెస్? కాంచనా 4 తీస్తుండంట. బెంజమాలి సైడ్ పెట్టేసారా? సైడ్ అయిపోయిందో, షూటింగ్ నడుస్తుందో ఏమో మరి. అసలు లోకేష్ పర్సనల్గా తీయాల్సిన సినిమాలు అనుకుంటా నేను బెంజ్. బట్ రాఘవ లారెన్స్ తీసుకొచ్చింది అనేది క్రేజీ కాన్సెప్ట్. అవును. రాఘవ చాలా మంచి యాక్టర్. చాలా మంచి యాక్టర్. ఎందుకు రాఘవాన్ని రికగ్నైజ్ చేయరో అర్థం కాదు. కానీ జిగర్తాన XX తెలుసా నీకు? చూడనోరు చిన్న టెంప్లెట్ వేస్తా. చిరంజీవి పక్కా చూడండి. జిగర్తాన XX మిస్ చేసినప్పుడు అసలు మూవీలో ఎవరే కాదు అది విషయంలో. నిజంగా ఆ జిగర్తాన XXకి ఇంకో సినిమా పోటీ రాదనిపిస్తుంది నాకైతే. ఉంది రెట్రో. బ్రో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా, ఇంకో వీడియో వస్తుంది దీని మీద. దీనికన్నా ముందు అండర్ రేటెడ్ మూవీస్ తీసినాక అక్కడ రెట్రో మిస్ అయింది. సారీ. యా అండర్ రేటెడ్ మూవీస్ లో రెట్రో మిస్ అయింది. అండ్ జిగర్తాండ ఆల్సో. జిగర్తాండ వాజ్ అ ఫ్లాప్ ఇన్ బాక్స్ ఆఫీస్. జిగర్తాండ 1, 2 XX నిజంగా అసలు ఎవడు చూడలేడు ఆ సినిమాని. బాగుంటుంది సినిమా. నాకు ఇష్టం. నేను 3 సార్లు చూసిన సినిమా XX. నువ్వు 3 సార్లు పోయా, 30 సార్లు ఏం చూసి ఉంటుంది. చాలా బాగుంటది. నేను నెట్ఫ్లిక్స్ కొంటుందే అందుకు. నీకు ఫస్ట్ హాఫ్ ఒక సినిమా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకో సినిమా ఉంటది. అవును. అండ్ క్రేజీ ఆ కెమెరా, ఆ మ్యూజిక్. అబ్బా సంతోష్ నారాయణ అట్లా కొడతాడని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు ఆ కెమెరానే మెయిన్ హీరో అనిపిస్తుంది. అవును. లాస్ట్కి సినిమా థియేటర్స్ లో ఆ కెమెరాలో రికార్డ్ చేసిన షార్ట్ లాగా చనిపోతారు కదా అందరి కోసం, అది ప్లే చేస్తారు. క్రేజీ అనిపించింది నాకైతే. వేరే చాలా బాగా రాసుకున్నా సినిమా. వీఆర్ గోయింగ్ ఆఫ్ టాపిక్ మళ్ళీ. ఎక్కడన్నా బాయ్ నుంచి జిగర్తాండకు పోయింది. అదే A23 కొడుతున్నాం అంతే. అసలు లోకి ప్లీజ్, నీకు దండం పెడతా లోకి, ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ us. లోకి
ది వన్ పర్సన్ హూ విల్ నాట్ డిసప్పాయింట్ ఐ థింక్. కూలీ. ఆ కూలీ వేరే విషయంలే. కూలీ విక్రమ్ తీద్దామని పోయి కూలీ తీసేసింది లోకేష్. అది ఆడయ్యింది అది. అన్నం పెడతా లోకి ప్లీజ్, నువ్వు ఫోకస్ చెయ్యా ప్లీజ్ రా. ఈసారి పక్కా కొడుతున్నావు, ఈసారి లోకేష్ డైరెక్షన్లో కొడుతున్నావు. బట్ ఐ కాన్ఫిడెన్స్ అండ్ బాయ్ ఆల్సో. అండ్ అంత సింపుల్గా ఒప్పుకోడు, ఎందుకంటే ఈజ్ నౌ పాన్ ఇండియా స్టార్ కదా. అంటే నీకు స్టోరీకి ఆయన ఎంత నమ్మకం వచ్చింది కాబట్టి యాక్సెప్ట్ చేసిండు కదా అనిపించింది నాకు. ఓకే, నేను ఈ తర్వాత సినిమా గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ చెప్తాను. నేను సరే 22కి వెళ్ళిపోదాం ఇప్పుడు. వీ హ్యావ్ వెరీ హై హోప్స్ ఆన్ లోకేష్ ఆబ్వియస్లీ, అండ్ ఆన్ లోకి ప్లీజ్. అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఆయన దింపుతాడులే అంతే. ఈసారి డిసప్పాయింట్మెంట్ ఏం లేదు, లోకేష్ నుంచి పక్కా కొడుతున్నాం ఈసారి. నాకు భయమే, ప్లీజ్ లోకి. లేదు మంచిగా. కూలీ మాత్రం తీయకయ్యా. ఇప్పుడు ది మెయిన్ ముద్ద. కానీ 22 రాక ఏందది? అదే పోస్టర్, అదే ఆడనే తేడా కొట్టింది నాకు. నాకు బాగానే అనిపించింది. ఏంది ఇది? మాన్స్టర్ దాంట్లో ఉట్టొక చేయితో నా మీరు డిసైడ్ చేసేది, అది కూడా ఎంత కార్టూనిష్ ఉంది. డైరెక్టర్ నేను ఏమంటలేను కానీ నేనంట డైరెక్టర్ని. అల్లు అర్జున్ రూమర్ ఏమంటే ఇది రూమర్ వరకే అయ్యా, నాకు తెలియదు, నేనేం పుట్టలేదు. అల్లు అర్జున్ ఇస్ ప్లేయింగ్ 3 క్యారెక్టర్స్ ఇన్ దిస్. ఒకటి మొన్న చూసిన లుక్, ఇంకొక 2 క్యారెక్టర్స్ లుక్ ఉందంట. మొన్న రిలీజ్ అయిన క్యారెక్టర్లో ఇక్కడ మూసుకొని చూడు చెయ్యి, ఇక్కడ మొత్తం బర్న్ అంట, ఆయనకి బర్న్ అయిపోయి ప్యాచెస్ లెక్క ఉంటుందంట. అందుకనే నీకు ఈ ఫేస్ ఇక్కడ సైడ్ రివీల్ చేయలేదంట. ఓకే, ఒకడు వేర్ వుల్ఫ్ అంటుండు, ఒకడు మాన్స్టర్ అంటుండు, ఒకడు సపరేట్ యూనివర్స్ అని జరుగుతుంది అంతా అంటుండు. బట్ నాకైతే హోప్స్ ఉన్నాయి, వాళ్ళు అంత సింపుల్గా అల్లు అర్జున్ యాక్సెప్ట్ చెయ్యడు అనిపించింది నాకు. ఏది అంటే ఎన్ని చెప్తున్నా కూడా అంటే అవది ఇక్కడ అంతే అవ్వదు ఇక్కడ. బట్ నేనైతే డిఫెండ్ చేయడానికి రెడీగా కూర్చుంటా, నాకు నమ్మకం ఉంది రాక కొడుతుందని చెప్పి. నాకు లేదు దొరా, నాకు హోప్స్ నేను ఎందుకు నాకు హోప్స్ లేవా నేను చెప్పేస్తా, క్లారిఫై ఇచ్చేస్తా. హోప్స్ లేవంటున్నాను. ఎస్, క్లియర్లీ నాకున్నే బాయ్, నాకు లేవు. బికాస్ యాట్లీ అంటావా? యా, ఆబ్వియస్ రీజన్ ఈజ్ యాట్లీ. అండ్ ఒక మ్యాగ్నమ్ ఓపస్ అని చెప్పి ఒక పోస్టర్ వదిలిండే వాళ్ళు. ఎవరు? సన్ పిక్చర్స్ వాళ్ళు. ఎప్పుడు అది రాలేదా? వాళ్ళు విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఆ వీడియో సూపర్వైజర్లతో మాట్లాడిస్తారు కూర్చోబెట్టి, వాళ్ళు స్క్రిప్ట్ చదువుతుంటారు, క్రేజీ సినిమా అని చెప్పి. నో ఇద్దరిది అంటే అక్కడ అయ్యింది చెప్తున్నా నేను అనుకున్నది కాదు. నాకుంది ఎక్స్పెక్టేషన్, మళ్ళా అంటున్నా. నాకు నోట్ చేసుకొని పెట్టుకుంటున్నా, నా ఫ్యూచర్లో కళ్యాణ్ ఒకవేళ పాడ్కాస్ట్లు నడుస్తుంటే క్లిప్ ఇట్లా తీసి వేరే పాడ్కాస్ట్లు అటాచ్ చేసి పెట్టా ప్లీజ్. సరే, సినిమా హిట్ అవుతుందేమో, ఈ మరీ ఘోరము చెప్పేదేను, హిట్ అవుతుందేమో కానీ ఎవరికి నచ్చదని నా గ్యారెంటీ. అంతే, బాయ్ పేరుతో నీకు 1000 కోట్లు వస్తాయేమో సినిమా, అంతే. ఇట్లా నించున్నాను, ఇట్లా బండ పెట్టేస్తుంది. చెప్పలేము ఏం జరుగుద్దు. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. ఎందుకు అంటే దేనివల్ల అట్లా అంటున్నా చెప్తా. నా రీజనింగ్ ఏంటంటే, ఫస్ట్లీ యాట్లీ అనే డైరెక్టరు ఈరోజు ఇంత అయిపోవాలి స్కెడ్యూల్లో, ఇంత షార్ట్ ఎంత జల్ది అయితే అంత జల్ది తీసేయాలి, గ్రీన్ స్క్రీన్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, సరే యాక్టర్లు వచ్చిరా చేసిరా వెళ్ళిపోయారా అన్నట్టు ఉంటారు. యాట్లీ జోన్ అది. స్పెషల్లీ ఎంత జల్ది అవగొట్టాలి, ఎంత జల్ది పోస్టులకు పంపించేసేయాలి,
పోస్ట్ ప్రొడక్షన్ అంటే అర్థమైంది, VFX. అర్థమైంది. రాజమౌళినే తీసుకో. ఇన్ ఇంటర్వ్యూ రాజమౌళి క్లియర్లీ సేస్ కి ఎవ్రీ షాట్ యూ క్యాప్చర్డ్ ఇన్ అ కెమెరా, మ్యాక్సిమం అక్కడికి ఎంత ఎంత అవ్వగలుగుతుందో కెమెరా మీద అంతవరకు రియల్. వరకు కెమెరాతో తీసేస్తే మిగతాది పోస్ట్లో చూసుకోవచ్చు. అవును, అందుకని క్రిస్టఫర్ నోలన్ అంతా రాగా బాగుంటాయి. యా, ఏరోప్లేన్ పేల్చి పడేసాను. అసలు ఆ లెవెల్ ఇంకా రాజమౌళి కూడా ఆ లెవెల్కి వెళ్ళలేడు. అంతే, వీళ్ళిద్దరు ఐడియాలజీ నో హేట్ ఎవర్ స్టైల్ ఆఫ్ వ్యూ, ఎవర్ స్టైల్ ఆఫ్ ఎందుకు వాడు ఎదగాలని చెప్పి వాడి సైడ్ వెళ్ళాలని. అంతే అంతే. ఈ మేడ్ బి న్యూ బ్రాంచ్. యా షూర్. ఇండియాకి అయితే రాజమౌళి ఇస్ లైక్, నేను చెప్తున్నా ఇండియాకి రాజమౌళి లేకపోతే ఇండియా సినిమా ఇక్కడికి వచ్చేదే కాదు. ఇక్కడికి నీకు ఎంత స్పేస్ ఓపెన్ అయింది. అవును, ఇప్పుడు నీకు క్రేజ్ తెలుసా నీకు ఇండియన్ ఫిలిం అంటే. అవును. నేను బాయ్ 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 బాయ్. సో నాకు అదే నచ్చలేదు. లైక్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ని, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ని అక్కడ కూర్చోబెట్టేసి వాళ్ళతో స్క్రిప్ట్లు చదివించి బాగుంది సినిమా అంటే చెప్పించేసి అయిపోదు. అండ్ పోస్ట్లో చూసుకుందాంలే అని అనుకుంటే ఇప్పుడు ఆ పోస్టర్ ఎట్లుంది, సినిమా కూడా అట్లనే ఉండొచ్చు. పోస్టర్ బాగానే అనిపించింది నాకు. పోస్టర్ ఈజ్ వెరీ కార్టూన్ బ్రో. నాకు అది రిఫైన్ కావాలి. నీకు సినిమా బాగాలేకపోయినా పోస్టర్లు బాగుంటాయి. ఆదిపురుష్ పోస్టర్లు చూసుకున్నాను. ప్లీజ్ దాని పేరు ప్రతి పాడ్కాస్ట్ లో దాని పేరు వస్తుంది. సరే సరే, ఆదిపురుష్ పేరు చేయండి పాడ్కాస్ట్. సరే వదిలేసి రాధేశం పోస్టర్. అరే ఇది మాత్రం నువ్వు ఒప్పుకోవాలి బాయ్. బాగుంటాయి. రాధేశం పోస్టర్స్ ఆర్ వెరీ క్లీన్, బాగుంటాయి. నేను కాదంటే వెరీ నీట్. నాకు వాళ్ళిద్దరు ట్రైన్ సీన్ చాలా ఇష్టం. పోస్టర్ బాగుంటది అండ్ సీన్ కూడా ఆ బాగుంటుంది. సీన్ కూడా బాగుంటది. బట్ ఎవ్రీ పోస్టర్ ఆఫ్ రాధేశ్యామ్ ఇస్ అ పీస్ ఆఫ్ ఆర్ట్ అని చెప్తాను నేనైతే. వాళ్ళిద్దరు డాన్స్ పోస్టర్ కూడా చాలా బాగుంటది. రెడ్ డ్రెస్ తో ఆమెది. అవునవునవును, బాగుంటది అది కూడా. అలాంటి క్వాలిటీ పోస్టర్స్ తేవచ్చు. అండ్ పోస్టర్స్కి మ్యాక్సిమం ఎక్కువ టైం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఒక్కొక్క షాట్ తీసుకొని రిఫైన్ చేసి పోస్టర్ని వదులుతారు. నాకు ఆ రిఫైన్ కనిపించలేదు ఆ పోస్టర్లో. ఈ హ్యాండ్ షాట్ లో అస్సలు కనిపించలేదు. దీంట్లో కొంచెం కనిపించింది. నాకు కనిపించలేదు. నాకు కనిపించింది. అండ్ దీంట్లో అయితే ఇందులో అనిపించింది నాకు. అస్సలు నాకు కనిపించింది. ఏమో మళ్ళా బికాస్ నువ్వు చూసుకో, అది ఇట్లా ఉంటుందా, అది ఎవరో చెయ్యిని తెచ్చి ఇక్కడ పెట్టినట్టు ఉంటుంది కానీ అయిని ఇట్లా పెట్టుకున్నట్టు ఉండదు ఆ పోస్టర్. అంత అబ్జర్వ్ చేయలేదు. చూడు ఒకసారి ఆ షాడోస్ కానీ అక్కడ సరిగ్గా కనిపించవు. ఓకే, ఒక లైట్ సోర్స్ వస్తుంటుంది అక్కడ నుంచి, బట్ ఆయన హ్యాండ్ షాడో ఆయన ఫేస్ మీద సరిగ్గా పడదు. చాలా ఉన్నాయి ఫాల్ట్ చెప్పాలంటే. నేను అంత టెక్నికల్ చూడండి, నేను చూస్తా. సో నాకు అది అంటే విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ని కూర్చోబెట్టేసి అట్లీ లాంటి డైరెక్టర్, విఎఫ్ఎక్స్ హెవీ డిపెండెంట్ డైరెక్టర్ని తెచ్చేస్తే ఒక సినిమా మంచిగా రాదు క్వాలిటీ అని నా అజంప్షన్. అది తప్పు కూడా కావచ్చు. బట్ నేను ఏమన్నా అంటే ఐ థింక్ ఐ బిలీవ్ కొడతాడు అని. అట్లీయా చెప్పలేము, హీస్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. బట్ నాకు యాట్లేదు ఒక్కటే నచ్చదు. ప్రతి ఒక్క సినిమాలో ట్రిపుల్ యాక్షన్, డబుల్ యాక్షన్ పెడతాడు. 3 హీరోయిన్స్ అంట, మళ్ళా కామెడీ చూస్తాడు. అండ్ నేను ఏమన్నా అంటే రాక మూవీ నువ్వు కామెడీ పెట్టక బాయ్ అంట. నేను సాయి అభ్యంకర్ మన సాంగ్ క్రేజీ దింపండి రాక. మేక్ వే ఫర్ థింగ్ నేను సంథింగ్ ఏదో వస్తుంది, అది కూడా మస్తుంది. అవునవును, సాయి అభ్యంకర్ బ్రో క్రేజీ కొడుతున్నాడు. అయిపోయి డిప్రెషన్ పోతాం కొంచెం. ఏంద్రా నాయన సాంగ్. డ్యూడ్ సాంగ్స్ బాగున్నాయి. వెరీ సాయి అభ్యంకర్ చాలా మంచిగా చేస్తున్నాడు. నాకు ఒక్క మాట అన్నాడు, సాయి అభ్యంకర్ ఒకటే సాంగ్ తిప్పి 100 సార్లు కొట్టిండు అన్నాడు. చెప్పు తీసి కొట్టబోద్ది అయితే.
అది ట్రూనే, కానీ ప్రతి ఒక్కదానికి నీకు మొత్తం చేంజ్ అయిపోతుంది కదా. ఎమోషన్స్ చేంజ్ అవుతాయి. నేను ఒక సీన్ చూసిన, సాయి అభ్యంకర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదే డూడ్ మూవీలో వాళ్ళిద్దరు కన్ఫరెంట్ అవుతారు చూడు కార్ కాడ, ఆమెకు నిజం తెలిసిపోతుంది కదా. అక్కడ వాడు సాంగ్ ఐడియాలజీ ఎట్లుంటదంటే, ఫస్ట్ నీకు క్లోజప్ ప్రదీప్ మీద పెడతాడు, అప్పుడు డూడ్ ది వెస్ట్ వస్తుంది, మన నిన్నీ అది వస్తుంది. మళ్ళీ మమతా బైజం మీద ఫోకస్ వెళ్ళినప్పుడు నువ్వు పోవే సాంగ్ ఉంటుంది చూడు, అది వస్తుంది. వాళ్ళిద్దరిది కలిపి ఇట్లా అని వాళ్ళు కింద కూర్చొని వాళ్ళ ఫేస్ ఇట్లా పెట్టుకుంటారు చూడు, కింద కూర్చుంటాడు కదా వాడు కార్ కింద, ఆమె కూడా అక్కడ కూర్చొని నీకు సెట్ కానరా అని చెప్పి ఆ సీన్ లో ఆ రెండు మిక్స్ కొడతాడంట. ఓకే, చూడాలి మళ్ళీ ఒకసారి. చెప్పిన తర్వాత నేను కూడా పోయి చూసిన, అరే అవునా, అదే చూడం మనం కరెక్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు సాయి అభ్యంకర్. హీఈస్ వెరీ టాలెంటెడ్. బట్ నేను ఇప్పుడు అదే అంటా, రాక అంటాను. రాకా ఇస్ రాకా, బట్ ఐ డోంట్ హ్యావ్ హోప్స్ ఆన్. సరే, వాడిది నేనైతే డిఫెండ్ చేసుకున్నా, చూద్దాం థియేటర్స్ మీద ఏదైతే. ఎప్పుడు రిలీజ్ అంటున్నా? నెక్స్ట్ ఇయర్ రాకా. ఐ వాంట్ టు టాక్ అబౌట్ పెద్ది. ఓకే, ఇదైతే గా చెప్తున్నా నేను. నాకు చాలా లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పెద్ద మీద, నాకు చాలా లీస్ట్ ఉన్నాయి. నేను కావాలని లీస్ట్ పెట్టుకుంటున్నా కూడా. నేను రిస్క్ తీసుకున్నా ఎక్స్పెక్టేషన్స్ మీద. ఇప్పుడు నోరిపితే ఏమంటారు అందరూ అని చెప్పి నేను సైలెంట్గా ఉందాం అనుకుంటున్నా. వద్దు, కాంట్రవర్సీలు వద్దు మనకి. అంటే పెట్టుకుంటే వ్యూస్ వస్తాయంటే చెప్పండి, పెట్టుకుంటాం. సరే, రిఫైన్ చేసి మాట్లాడదాం మనం. ఓకే, పెద్ది. సరే, ఇప్పుడు నేను చెప్తాను, అతను నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నువ్వు చెప్పు. ఓకే, నేను అడుగుతా, నువ్వు అడుగు. చెప్పు. వాట్ డూ యూ థింక్ ద స్టోరీ విల్ బి ఆఫ్ పెద్ది? పెద్దది ఫస్ట్ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అది ఇంట్రడక్షన్. అందులో పెద్ద క్యారెక్టర్ ఎట్లా అనిపించిందంటే, ఒక్క పని మీద ఉండే మనిషి కాదనిపించింది నాకు. లైక్ హీ వాంట్ టు ఎక్స్ప్లోర్ థింగ్స్. ఓకే, ఇంకా ఆ పెద్ద క్యారెక్టర్ ఏంటంటే స్పోర్ట్స్ రిలేటెడ్ ఉంటాడు. హీ లవ్ స్పోర్టింగ్ అనుకుంటున్నాను. ఓకే, సో అందుకనే నీకు ఫస్ట్ క్రికెట్ చూపిస్తాడు. అది నాటు క్రికెట్, కింద కొట్టి మరి కొడతారు, అట్లాంటివి కొడితే అయిపోయాయి. క్రికెట్, దాని తర్వాత కుస్తీ. మేబీ ఇంకా నాకు తెలిసి ఇంకా 2 games ఉన్నాయంట. అవునా? ఇంకా 2 games, ఒకటో 2 games పెద్ద ఆడతాడంట. కుస్తీ గేమ్స్ చూపిస్తాడా, స్టోరీ చూపిస్తాడా? సరే, ఓకే, సరే అది అయినా స్పోర్ట్స్ ఫిలిం మనం ఏమంటాం? ఇంకా స్పోర్ట్స్ ఫిలిం అంటే అది నా కుస్తీ పోటీయా? ఫిలిం స్పోర్ట్ జానర్లో వేసింది అది. మేము దంగాలు చూసుకుంటాం భయ్యా, మాకు పెద్ద వద్దు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? చెప్పేసి. లీస్ట్ అంటే లైక్ నన్ను కాదు, లీస్ట్ మొత్తం నేల మీద ఉందా? క్రికెట్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు నాకు 0 ఉండేది, నిజంగా చెప్తున్నాను. ఓకే, కానీ కుస్తీది వచ్చిన తర్వాత కొంచెం లేచింది కొద్దిగా, ఒక 10%, 15%. బట్ అయినా కూడా నాకు 10% అంతే నమ్మకం. అసలు అదే ఎక్స్పెక్టేషన్ కూడా అనలేను, నేను పెట్టుకుంటలేను నేనే. అంటే నాకు నీదైన దానికంటే ఆపోజిట్ అనమాట. నాకు ఆ క్రికెట్ గ్లిమ్స్ వచ్చినప్పుడేమో ఇక్కడ ఉండే 60-70% మీద ఉండే, చిక్రీ సాంగ్ గానే 40 వచ్చింది. సారీ అవును నేను క్రికెట్ వచ్చినప్పుడు నాకు 10% ఉండే. నేను అప్పుడు కూడా నాకు ఏం ఎక్కలేదు పెద్ద. నాకు ఆ షార్ట్ బాగుండే అంతే. ఆ షార్ట్ బాగుండే. సరే ఏం చేసాడో చూద్దామని చెప్పి చిక్రీ సాంగ్ వచ్చింది. రామ్ చరణ్ ఉన్నంత వరకు బాగుంటది, కానీ కపూర్ రాగానే పడిపోతుంది మొత్తం. అది ఎందుకు జాన్వీ కపూర్ ఇట్లా దేవరా సెట్ నుంచి ఇట్లా అని చెప్పి ఉట్టి ఏం చేంజ్ ఉందంటే స్పెట్స్ వేసుకొని తిరుగుతుంది అంతే.
స్పెట్స్ జీప్ ఆ రెండు ఇచ్చి పంపించేసినారు జాన్వీ కపూర్ని. రేసిస్ట్ అనుకుంటారేమో ఇప్పుడు చెప్తే అది. ఇండియన్ గ్రూప్ లో ఒక ఫారెన్ అమ్మాయి ఎట్లా ఉంటది బ్రో, అరే అవును నిజంగా. నాకు దేవరాల ప్రాబ్లం కూడా అదే. యా, జాన్వీ కపూర్తో జాన్వీ ఈజ్ లైక్ షీఈ్ నాట్ లైక్ నాటు గర్ల్, లైక్ ఆ ఫీల్ రాదు అంత తెల్లగా ఉండే వరకి. నువ్వు తెల్లగా అంటున్నావు కదా, నేను అదే పాయింట్ మాట్లాడతా. సమంత కూడా తెల్లగా ఉంటది. హౌ డిడ్ దే షో ఇన్ రంగస్థలం? యా, మేకప్ ఓ ఓకే, నువ్వు అట్లా అంటున్నావు. మేకప్ అయినా చేసేది ఉండే. వై తెల్లగా చూపి. బట్ జాన్వీ సూట్ కాదా? జాన్వి డ్రెస్సింగ్ స్టైల్ కూడా సేమ్ దేవరా. అవును, ఇట్లా కట్ చేసి దేవర నుంచి ఇట్లా తీసుకొచ్చి పేస్ట్ తీసుకుంటా. చిక్రీ సాంగ్ సగం వరకు, జాన్వి ఎంట్రీ వరకు నేను ఓకే వెళ్తుంది, బాగా వైబ్ అవుతున్నా, చిక్రీ 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 అని చెప్పి జాన్వి కపూర్ రాగానే తేడా కొడుతుంది నాకు. ఎందుకు నాకు ఆఫ్ గా కనిపిస్తుంది నాకు. అంటే పాటలో మ్యాచ్ అవ్వట్లేదు కదా. ఓకే ఓకే, ఇంకా నాకు దాని తర్వాత పడిపోయింది మొత్తం నేల. యాక్చువల్లీ అది రివర్స్ కావాలి, ఎందుకు అట్లా అయిందో దాని వల్ల అయిపోయింది నాకు. వేరేది అంటారు, వియర్ చెప్తారు నాకు. ఇఫ్ యు నో యు నో. యా, ఫస్ట్ 60-70%. ఓ నువ్వు 100 నుంచి బ్యాడ్ 60% అంటావా? 60 to 70% ఆ రేంజ్. సరే 65. 65 నుంచి 63 రాగానే 40. దాని తర్వాత రై రై రారా బాగానే ఉండే పాట 20. ఓహో రై రై రాగా 20. కుస్తీరంగంటేనా నేల కిందికి ఇట్లా ఇట్లా పడిపోయింది. సాంగ్స్ నాకు బాగానే అనిపించింది. చికరీ రైరా ఓకే చెల్లెగా అనిపించింది నాకు. నాట్ ఏఆర్ రెహమాన్ మార్క్ పాయింట్. బట్ నేనేమంటా తెలుసా, ఇట్లాంటి రూరల్ అంటారు కదా, విలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏఆర్ రెహమాన్ సెట్ కాడు. అక్కడ నేను సెట్ కాదనిపిస్తుంది నాకు. అరే సెట్ అవుతాడు బ్రో. ఏఆర్ రెహమాన్ PS1 2 అలాంటి సినిమాలకు కొట్టి, నీకు PS1 PS2 ఇస్ నాట్ ఇట్స్ నాట్ ఇట్స్ ఆర్ కల్చర్ బీట్స్ బట్ ఫార్మ్డ్ ఇన్ మోడర్న్ వే. బట్ నేనేమంటున్నా అంటే, ఇట్లాంటి నాటు మూవీస్కి నాటు మ్యూజిక్ డైరెక్టర్ అంటే బాగుండు అనిపించింది. రవి బాసురా మేబీ తమన్. పేరు తీసుకోకు, డిఎస్పి పోనీ, అస్సలు పోనీ అనిరుద్ధ్ తీసుకో. లేలే, అలాంటి సినిమాలకు బాగుండి మేము. బట్ నేను అదే ఏఆర్ రెహమాన్ సెట్ కాదేమో ఓకే నేను అనుకుంటున్నా. ఎందుకంటే చిక్రీ సాంగ్ నువ్వు వీడియో సాంగ్ చూస్తే అజీబ్గా ఉంటుంది. అంటే నేను ఎందుకంటున్నా అంటే, అక్కడ టోన్ వేరేగా ఉంది, నేను ఇమాజిన్ చేసుకుంటుంటే నాకు వేరే బీట్స్ వినిపిస్తుంది. నేను అదే అంటున్నా, కానీ అక్కడ బీట్స్ అన్ని మోడర్న్గా ఉన్నాయి బ్రో. నేను అదే అంటున్నా. నీకు అది నాటు విలేజ్ కాబట్టి నాటు విలేజ్ సాంగే కావాలి. అది ఏఆర్ రెహమాన్ కొట్టి లేడు. ఐ మీన్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఇదే అన్నాడేమో అని తెలుసు. అండ్ నాకు తెలియదు చిక్రీ అనేది ఏ బేసిస్ లో వాళ్ళకి సరే తీసుకుండో అనుకో. నాకు ఆ సాంగ్ ఎక్కడి నుంచి ఎక్కలేదు కళ్యాణ్. ఆ చంద్రుడిలో చుక్క నీ అక్క. నాకు పాట అదొక టైతక్క మధ్యలో గుర్తు రావట్లేదు. సరే కొనే చేస్తున్నందుకు. ఇట్లాంటివి ఉంటాయి అబ్బా. ఇది రైరేరా ఇరుగ్గా బెరుగ్గా. వ్లాగ్స్ వస్తాయి చూడండి పక్క ఫస్ట్ డే ఫస్ట్ షో పెద్ద పెట్టేద్దాం. అదే ఏదైనా ఎంకరేజ్మెంట్ పెద్దకి వెళ్ళాల్సిందే. అంతే, వెళ్తాం సినిమా చూస్తాం, నచ్చితే నచ్చుతుందని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. ఫన్ లిటిల్ బిట్ ఆఫ్ ఫన్ మసాలా అండ్ సమ్ సినిమా చూడాలి అంతే. సరే నెక్స్ట్
నెక్స్ట్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ఇండియన్ సినిమా 2027 రిలీజింగ్. జై బాబు. జై బాబు. రణవీర్ కపూర్. జై బాబు. జై బాబు. జై బాబు. వారణాసి. వారణాసి. చీనీ చీనీ. ప్రమోషనల్ మెటీరియల్ మాత్రం అసలు ఐ లవ్ కాన్సెప్ట్ ఆర్ట్స్. కాన్సెప్ట్ ఆర్ట్ అది, దాని మీద కాన్సెప్ట్ ఆర్ట్ మీదనే వాళ్ళు అంత చేసిర్రంటే సినిమా మీద ఇంకెంత చేస్తారు. 2 ఏళ్ళ నుంచి నడుస్తుంది. సారీ 2010లో ఇది నాకు మొన్న తెలిసింది. ఎప్పుడెప్పుడో సైన్ చేసిన మూవీ అంట రాజమౌళితో. కానీ స్టోరీ కన్ఫర్మ్ లేకుండా అప్పటికే. స్టోరీ ఉండే రాజమౌళి. స్టోరీ కాదనుకుంటా వాళ్ళు. రాజమౌళికి 2 సినిమాలు కమిట్మెంట్ ఉండే అంట. బాహుబలి వన్ అండ్ డౌన్. బాహుబలి రిలీజ్ కాకముందు హీ టుక్ సైన్ ఫ్రమ్ మహేష్. ఆ తర్వాత అప్పుడే లాక్ అయిపోయింది స్టోరీ కూడా, అప్పటికే లాక్ అయిపోయింది. గ్లోబ్ ట్రాటర్ ప్లస్ టైమ్ ట్రాటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫకింగ్ ఇండియన్ సినిమా గోయింగ్ టు హాలీవుడ్ అండ్ డిస్ట్రాయింగ్ ఎవ్రీథింగ్ అండ్ డిస్ట్రాయింగ్ రామాయణం ఆల్సో. నాట్ యాక్చువల్ రామాయణం, వీఆర్ టాకింగ్ అబౌట్ ది మూవీ. మీ అమ్మ నేను ఎక్సైటెడ్. 25 minutes షార్ట్ అంట వారణాసిలో. 25 నిమిషాలు ర్యాంప్ ఉంటది. పట్ట ఫట 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 అయిపోతాయేమో అనిపిస్తుంది నాకు. అదే భయం అవుతుంది. 25 minutes మనం కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతుంది కళ్యాణ్. బట్ నీకు ఇవన్నీ వాడు ఎట్లా ప్యాకేజ్ చేస్తాడో అర్థమైతలేదు నాకు. చేస్తాడు కాన్సెప్ట్ లోనే నీకు హాఫ్ సినిమా ఎక్స్ప్లెయిన్ చేసేసిండు అని చెప్తా నేను. వాళ్ళు ఏడికి వెళ్తారు నేను ఇప్పుడే ప్రెడిక్ట్ చేయగలుగుతా, కానీ అది ఉండదు. అది రాజమౌళి అంటే అది బ్రో, సినిమా స్టోరీ చెప్పేస్తాడు ముందే. నీకు స్టోరీ అదే ఉంటది. నీకు ఎన్ని సబ్ ప్లాట్స్ పెడతాడు తెలుసా చుట్టూ. నీ సబ్ ప్లాట్స్ నడుస్తూ ఉంటాయి, ఎమోషన్స్ రన్ అవుతూ ఉంటాయి. అదేదో మేజ్ లో మధ్యలో సర్కిల్ ఏమో నీకు మెయిన్ స్టోరీ ఇంతే ఉంటది. చుట్టూ సమ్ సబ్ ప్లాట్స్ ఎన్ని నడుస్తుంటాయి. అది మొత్తం ప్యాకేజ్ అవుతుంది నీకు. అవును. అండ్ ఆ గ్రాండియర్ రాజమౌళి, ఆ రామాయణం షాట్ కాన్సెప్ట్ ఆర్ట్, వావ్. హనుమంతుడిని పర్ఫెక్ట్ గా ఎవ్వరు చూపించలేదు అంతవరకు. అరే బ్రో, దట్ రాముడు సీక్వెన్స్ ఆల్సో అన్ని కోతిలు ఇట్లా వచ్చి. వాట్ మేక్స్ ఆదిపురుష్ రామాయణ ఆదిపురుష అంటే ఇవే ఉన్నాయి కదా మన రాముడి గురించి తీసుకోవడానికి. వాట్ మేక్స్ ఆదిపురుష్ డిఫరెంట్ ఫ్రమ్ వారణాసిస్ విజువల్ బ్రో. వారణాసి పీక్ లెవెల్ విజువల్ ఉంటే వాళ్ళది ఎక్కడనో పాతాళలోకంలో ఉంది. విజువల్స్ ఎట్లుండాలంటే నీకు స్టోరీ చెప్పేయాలి. విజువల్స్ చెప్పేసింది కూడా. ఆడ నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తా. వారణాసి గ్లిమ్స్ లో ఆ రాముడి షాట్ ఎప్పుడైతే పడుతుందో, ఇక్కడ హనుమంతుడు, జయంట్ హనుమంతుడు, అక్కడ కుంభకర్ణుడు, ఐ థింక్ కుంభకర్ణుడు జయంట్ కుంభకర్ణుడు, ఇంత చిన్న రాముడు, వాళ్ళిద్దరి మధ్యలో ఇంతే ఉంటారు రాముడు. కానీ ఇంత పెద్ద జైంట్స్ మధ్యలో, ఇంత చిన్న జైంట్స్ మధ్యలో ఇంత రాముడు అందరి మీద ఎక్కి బాణం ఎక్కువ పెట్టి చూస్తుంటాడు. ఎక్కువ పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం తెలుసా, నీకు స్టార్ట్ అవుతుంది చూడు గ్లిమ్స్ హనుమంతుడి నుంచి, నీకు అది ఉండదు ఆ షాట్. మంకీస్ది ఉండదు. ఉండదు. నువ్వు ఈ కెమెరా ప్యాన్ చేసుకుంటే తిప్పేసరికి హనుమంతుడి షాట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మెల్లగా రాముడి దగ్గర షిఫ్ట్ అవుతుంది. నేనేమనుకుంటున్నా అంటే హనుమంతుడు షాట్ దగ్గర అయితే ప్లేన్ ఉంటది. ఎందుకంటే నేనేమంటున్నా, అప్పుడే హనుమంతుడు రాయి తీస్తుండు కొట్టనీకి. అబౌట్ టు త్రో ఎట్ దట్ టైం ఏముండదు అనుకుంటున్నా నేను. ప్లేన్. నీకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఒక మౌంటైన్, నీకు అక్కడ వార్, అదే స్లో మోషన్ షాట్ కాదు, అది ఫ్రాక్షన్ అనేది జరిగిపోతుంది. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మంకీ సోల్జర్స్ అందరు కలిసి, వానర సేన సోల్జర్స్ అందరు కలిసి ఒక మౌంటైన్ లెక్క రాముడిని ఎత్తి, నాకు గూస్ బంప్స్ వస్తుండే చెప్తుండే, లిటరల్లీ గూస్ బంప్స్ వస్తుంది. ఇంతే చిన్న రాముడు అంటే ఆ విజువల్ చూడండి ఒకసారి. ఇంత జయంట్స్ కొట్టుకుంటుంటే
ఇంత చిన్నగా ఉన్న రాముడు అంత ధైర్యంగా ఎక్కువ పెట్టింది బాణాన్ని ఎక్కువ పెట్టుంటాడు చూడు. భీమ్ కూడా ఆ ట్రాన్సిషన్ షాట్ కూడా అవును. మణికర్ణిక ఘాట్కి యా, మణికర్ణిక ఘాట్కొస్తుంది అది. అసలు పింపుల్స్. అదేగా ఆ ఒక్క షాట్ ఎంత ఎనర్జెటిక్ షాట్ తెలుసా అది. ఇందులో మనం ఒక్కడ మిస్ అవుతున్నాం. ఆ, హనుమంతుడు తోక మీద రణకుంభ అండ్ మహేష్ బాబు. యా. అక్కడ ఒక మీమ్ వస్తుంది, పడతారా వద్దు పడతా. ఆడ చారియట్ ఉంటది, మహేష్ బాబు చారియట్ ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఐ థింక్ ఇదేదో చిన్న కన్ఫ్యూజన్ ఉంది నాకు. అంటే నేను ఏమన్నా అంటే రాజమౌళి డైరెక్ట్ తోక మీద ఉన్నారు కదా, Exactly, హనుమంతుడు నేను అదే తోక మీద ఉన్నారు కదా. దే విల్ మీట్ హనుమంత్. ఆబ్వియస్లీ నీకు హనుమంతుడి మీద అసలు గాలే పోదు. హౌ విల్ ఎలా దెమ్. అండ్ రణకుంభ ఇస్ విలన్ తెలుస్తుంది హనుమంతుడికి. అవునవును. ఇంకోటి ఏంటంటే ఇది రూమర్డో రియల్ నాకు తెలీదు. ఓకే. ఫస్ట్ వారణాసి కంటే టైటిల్ ముందు దే ఆర్ ప్లానింగ్ ఫర్ Gen 63 పేరు. అవునవును. ఎందుకు తెలుసా Gen 63 అనేది? మహేష్ బాబు ఈజ్ ఎ లీనియన్ క్యారెక్టర్ ఫ్రమ్ రాముడు. 63rd జనరేషన్ మహేష్ బాబు. ఓ, అంటే రాముడు వంశంలో 63rd మెంబర్ ఓకే. ఈజ్ ఎ మహేష్ బాబు 63rd జనరేషన్. అండ్ రావణాసుడు కుంభకర్ణుడు దాంట్లోకి వెళ్ళి రణకుంభ. ఓ, ఓకే. నీకు రామాయణంలో కుంభకర్ణుడు ఎట్లా చనిపోతాడు తెలుసా? ఫస్ట్ రాముడు చేతులు కాళ్ళు తీసేస్తాడు, ఓ, ఓకే. అతడు చంపేస్తాడు. నీకు ఇప్పుడు దీంట్లో చేతులు కాళ్ళు లేవు రణకుంభకి. అందుకని దే థాట్ ఫర్ Gen 63. బట్ వారణాసికి షిఫ్ట్ అయినారు మళ్ళా. ఇంకోటి ఏంటంటే ఆ లాకెట్ ఏదో బాగా హైలైట్ అయితే ఉన్నాడు, అది కూడా మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది అంటున్నారు. అవునా, చూద్దాం. నాకు తెలిసింది తెలుసా, నేను అన్ని దిక్కుమాల రూమర్లు చెప్తున్నా కానీ ఏదైతే నీకు లాకెట్ ఉందో మహేష్ బాబు మెడలో, అది యాక్చువల్లీ రాముడు వేసుకొని ఉండొచ్చు ముందే. ఓకే. నీకు హనుమంతుడు అందుకని గుర్తుపడతాడేమో, ఓ, అందుకని అలౌ చేస్తాడేమో ఆయన తోక మీద వెళ్ళడానికి. మేబీ నేను ఏమనుకున్నా అంటే మొత్తం సంజీవిని బూట్ మీదనే ఉంది అనుకుంటా. నాకేందో కాదనిపిస్తుంది, ఇంకేదో ఉంది స్టోరీ, మొత్తం రివీల్ చేస్తలేరు కానీ. నేను ఎందుకు అనుకుంటున్నా అంటే రణకుంభ ఈజే చాలా తెలివైనడు. ఆయన కాళ్ళు చేతులు అనేది ఒక కర్సు. బట్ ఓకే, సంజీవని బూటి కోసం అక్కడికి రామాయణంకి వెళ్తారేమో. బట్ వై ఆర్ దే ట్రావెలింగ్ టు ఆఫ్రికా? లైక్ వేరే టైం ట్రావెల్ కాన్సెప్ట్ కోసమేమో. టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ కోసం అంటే ఇప్పుడు నేను టైం ట్రావెల్ చేస్తున్నా. ఇంకొకటి కూడా ఉంది నా దగ్గర. ఇంకొకటి ఏంటంటే దే ఆర్ సర్చింగ్ ఫర్ పోర్టల్స్. డైరెక్ట్ టైం ట్రావెల్ చేసే కాన్సెప్ట్ పెట్టడేమో రాజమౌళి. వాచ్ తిప్పితే టైం ట్రావెల్ అయ్యేది ఉండదు అనుకుంటున్నా. నేనేమనుకుంటున్నా అంటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఈ టైంలో ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ పోర్టల్ ని కనిపెట్టాలి వాళ్ళు. లేకుంటే ఈ వార్ వల్ల, మహాభారతం రామాయణం వల్ల కొన్ని పోర్టల్స్ కొన్ని ప్లేసెస్ లో ఓపెన్ అయినాయి. అది సీక్రెట్ పోర్టల్స్ ఎవరికి తెలీదు. లేకుంటే మేనిఫెస్ట్ చేసుకొని అనుకొని వెళ్తే ఆ పోర్టల్ నుంచి నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు, నువ్వు అనుకున్న ప్లేస్కి. ఆ కాన్సెప్ట్ పెడతాడేమో అని నేను అనుకుంటా. ఎందుకంటే అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తుండు. నీకు గ్లోబ్ ట్రాటర్, ఎందుకు గ్లోబ్ ట్రాటర్ అవుతాడు? తిరగనీకే. అంటే ఆ ప్లేసెస్ కి తిరగనీకి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. అవునవును. మహేష్ బాబు ఈజ్ సర్చింగ్ ఫర్ సంథింగ్. పోర్టల్స్ అనుకుంటున్నా నేను. పోర్టల్స్ హీ సర్చింగ్. నో, ఆ టైం ట్రావెల్ చేయడానికి ఏదో రీజన్ ఉంది. బట్ ఆ పోర్టల్స్ ఆర్ లైక్ సప్లాట్ కైండ్ ఆఫ్ థింగ్. ఆ పోర్టల్స్ అనేది ఒక డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్ అంటున్నా, ఒక టైం నుంచి ఇంకో టైంకి వెళ్ళడానికి ఆ పోర్టల్స్ ని వెతుకుతాడేమో. ఆయన మిషన్ అక్కడ కూడా రణకుంభ ఆర్డర్ చేస్తేనే. హీఈస్ విత్ రణకుంభ, రైట్? పక్కా. ఎందుకంటే నాకు తెలిసి మహేష్ బాబుకి కూడా రణకుంభకి మహేష్ బాబుకి ఒక వాళ్ళిద్దరికి ఒకటే ఎలిమెంట్ కావాలి, ఒకటే థింగ్. అందుకని మహేష్ బాబు సపోర్ట్ చేస్తుండు. నేనేమనుకున్నా అంటే సంజీవిని అనుకుంటా. ఎందుకంటే నీకు సంజీవిని లాస్ట్ ఆగిపోయింది రామాయణం, ఆ తర్వాత నీకు లేదు. ఓకే, బట్ ఐ డోంట్ అగ్రీ విత్.
ఎందుకంటే ఆ రామాయణం అక్కడికి వచ్చింది ఇది ఒప్పుకుంటా అక్కడికి వచ్చింది సంజీవిని కోసం ఏమో, కానీ వేరే వేరే దగ్గర కూడా వేరే వేరే ఏమైనా ఉన్నాయేమో, సో వాటి కోసం తిరుగుతున్నాడేమో అని ఒక మేబీ సమ్ వెపన్ ఆర్ సంథింగ్. ఓకే చూద్దాం అది ఇంకా సినిమా. కానీ చుట్టూ మొన్న తెలిసింది ఏంటంటే చుట్టూ వారణాసి చుట్టే తిరుగుతుంది అంట మొత్తం స్టోరీ. ఎందుకంటే మనం వెపన్ అనుకుంటున్నాం, సంజీవిని అనుకుంటున్నాం, కానీ వారణాసి సెట్స్ హైదరాబాద్ లో వారణాసి సెట్ అది కూడా ఎంత రిఫైన్ గా చేసిర్రంటే మినియేచర్స్ కూడా అరే అసలు క్రేజీ అబ్బా. ఆ వాల్ మీద రస్ట్ లుక్ కానీ అసలు ఒక్కొక్క ఫోటో చూస్తుంటే నేను వారణాసి ఫోటోలు తీసుకొని వచ్చారు ఏంది ఇలా అనుకున్నాను. నేను కాశీ అదే వారణాసి వెళ్ళిన సేమ్ సేమా సేమ్ డిట్టోనా. నాకు ఇంకా అర్థమవుతలేదు ఏంటంటే, సరే వాళ్ళు కట్టిర్రు ఇప్పుడు, అది ఫ్రెష్గా ఉండాలి, సెట్ లాగా ఉండాలి, లేదు అంత రగ్గడ్లోకి ఎట్లా తీసుకొని వచ్చారు, అన్ని ఇయర్స్ ఉన్నట్టు ఆ లుక్ అసలు ఎట్లా రిఫైన్ చేసుకున్నారు వాళ్ళు. నీకు పాయింట్ అది కూడా దురందర్లో సెట్ అదే కదా, వాళ్ళు కూడా ఎట్లా చేస్తారు అంటే మనం ఒక చూడని ప్లేస్ లో చూడని ప్లేస్ పాయింట్ అది అట్లుంటది అని అట్లా ఊహించుకున్నారు వాళ్ళు. బట్ రగ్గడ్నెస్ అక్కడ కూడా తెచ్చిండు కదా, నేను అదే అంటున్నా. యా తెచ్చిండ్రు బికాస్ బట్ నీకు వారణాసి రగ్గడ్నెస్ ఎట్లా తెచ్చినా నాకు కూడా అర్థం కావట్లే. వారణాసి సెట్ దురందర్ కొద్దిగానే అర్థమవుతుంది నీకు సెట్. కొద్ది ఆ పెయింట్ కలర్ లో అక్కడక్కడ ప్యాచెస్ లాగా ఉంటాయి లైక్. బట్ నాకు వారణాసి అస్సలు బోట్స్ తో సహా బాలు. నాకు వారణాసిలో నాకు అదే ఇంపార్టెంట్. అసలు ఏ లెవెల్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టీమ్ ని తీసుకొచ్చిర్రేమో కానీ వాళ్ళు అంత లెవెల్ ఆఫ్ వర్క్ పెట్టి అంత లైఫ్ తెచ్చి ఒక సెట్కి మళ్ళీ అది కెమెరాలో అయితే ఇంకా క్రేజీగా అనిపిస్తుంది కదా. నేను రాజమౌళి నాకు అందుకని ఇష్టం బాలు. నువ్వు ఏమన్నాను నీకు చూపించడంలో అస్సలు వెనకాడాడు బాలు. అవును. ఇప్పుడు బాహుబలి 1 చూస్తే నీకు అర్థమవుద్ది కానీ గ్రీన్ స్క్రీన్ అవన్నీ, బట్ నీకు ఇప్పుడు చూడు బ్రో అసలు నీకు బాహుబలి 1 సార్ ఇప్పుడు చాలా మంది ట్రోల్ చేస్తారు బాహుబలి 1 ఇది గ్రీన్ స్క్రీన్ ఆ గ్రీన్ స్క్రీన్ అని. నీకు ఆ టైం తెలిసిందా భయ్? అవును. నీకు ఆ టైం తెలుసా గ్రీన్ స్క్రీన్ అంటే ఏందో? యూ ఎంజాయ్ ది సాంగ్ రైట్? క్వాలిటీ ఇట్లా షిఫ్ట్ కొట్టేసి నేను చెప్తున్నా కదా, వారణాసి సెట్ ఏం చేసిండు బాలు. అవును బ్రో. అసలు నువ్వు అసలు సెట్ వదిలేయి, కాన్సెప్ట్ ఆర్ట్సే తీసుకో. సెట్ కాన్సెప్ట్ ఆర్ట్ ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ ప్రతి ఒక్కటి బాగుంది. ఏది వారణాసికి ఇది బాగాలేదు అని ఒకడు ఇట్లా ఏలెత్తి చూపించడానికి. ఇంటర్వ్యూస్ అంటావు, ఇంటర్వ్యూస్లో ర్యాపో ఎంత క్రేజీ ఉంది ముగ్గురికి. ఇంకో పాయింట్ యాడ్ చేయాలా? విజువల్నే చెప్తా. ఓకే. నందికి సలేవా కూడా యాడ్ చేసిండు బాలు. నందికి సలేవా అంటది, తోక అన్ని డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఒక్కటే ఒక నరం ఒక్కటి కనిపిస్తుంటది వెనకాల వీప్, అదే ఊట అంటారు చూడు, దానికి ఒక నరం ఉంటది. ఐ మీన్ ఒక మజిల్ టైప్ ఉంటది, అది కూడా కనిపిస్తూ ఉంటది. ఇక్కడ సలేవా చిన్న డ్రాప్స్. అరే కాన్సెప్ట్ ఆర్ట్ ని కూడా ఇంత సీరియస్ గా తీసుకొని ఇంత రిఫైన్ లుక్ ఎట్లా తెస్తారు అబ్బా. నాకు నిజమే అనిపించింది. ఇది డైరెక్షన్ కాదు కళ్యాణ్, ఇది మ్యాడ్నెస్. ఇది మ్యాడ్నెస్ అంటే అవును అది పర్ఫెక్షనిస్ట్ మ్యాడ్నెస్ అది. అంతే. ఇంకా నిజం చెప్తున్నా ఈ విషయంలో నేను విఎఫ్ఎక్స్ ని ఎక్కువ డిఫెండ్ చెయ్యను, బికాస్ విఎఫ్ఎక్స్ ఆర్ విఎఫ్ఎక్స్. కానీ వారణాసి దాంట్లో డిఫెండ్ చేస్తాను. వారణాసి రాజమౌళి హీస్ ఫకింగ్ పర్ఫెక్షనిస్ట్. అంతే. నీకు RRR లో కూడా ఇంటర్వ్యూ నువ్వు చూసుంటా. నేను పిక్చర్ చూస్తా RRR ఇంటర్వ్యూస్. సుమాది ఇంటర్వ్యూ, సుమాది ఇంకొకటి వాళ్ళు ముగ్గురు కలిసి చిన్న పాడ్కాస్ట్ లెక్క పెట్టుకుంటారు రూమ్ లో. అక్కడ అంటాడు అసలు ఆ యానిమల్ ఉంటుంది చూ, టైగర్ షాట్. ఫస్ట్ టైగర్ షాటే తీసుకున్నారంట వాళ్ళు. ఫస్ట్ ఎన్టీఆర్ యాక్ట్ చేయించి ఆ తర్వాత టైగర్ షాట్ తీయాలంట. యూజువల్లీ అది చేస్తారంట. ఫస్ట్ యాక్టర్ తో షాట్ తీసేసి ఆ తర్వాత యానిమల్స్ ని యాడ్ చేస్తారంట.
దానివల్ల ఏంటంటే నీకు యానిమల్ మూమెంట్స్ అనేది 10x ఫాస్ట్ ఉంటుంది హ్యూమన్స్కి. అవునవును. నీకు అక్కడ దొరికేస్తాడు. సో ఫస్ట్ ఏం చేసిండంట రాజమౌళి, ఫస్ట్ యానిమల్ షాట్స్ తీసుకుండంట మొత్తం. బికాస్ హౌ యానిమల్ మూవ్స్ వాళ్ళకి ముందే తెలియదు కదా యాక్టర్కి. యానిమల్ మూవ్స్ తీసుకున్న తర్వాత ఆ తర్వాత యాక్టర్ ప్లే చేసిండు. సో అప్పుడు నీకు యానిమల్ ఒరిజినల్గా ఉంటుంది, అవును, హీరో ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టారు అంతే. అంతే, అవును, కరెక్ట్. ఆయన అట్లా తీసుకుండంట. నేను ఇంకా రిఫైన్ చేసిండంట ఈ నంది షాట్ కి. బ్రో అసలు మహేష్ ఆ బాబు దుమ్ము కూడా వాళ్ళు కింద, వాట్ ద హెల్. ఆ వారణాసి సెట్ బ్రిలియంట్, ఆ విఎఫ్ఎక్స్ బ్రిలియంట్, ఆ కాన్సెప్ట్ ఆర్ట్ బ్రిలియంట్, ఆ స్టోరీ బ్రిలియంట్. వాట్ డూ యూ థింక్ అబౌట్ రణకుంభ? ఐ డోంట్ నో బ్రో, ఐ డోంట్ నో ఎనీథింగ్. బికాస్ ఐ లవ్ విలన్స్ ఆఫ్ రాజమౌళి. యా, హీ లవ్స్ ఆల్సో. అంతే, నీకు అదే అంటున్నా బాలు. నీకు విలన్ 1000% ఉండి హీరో 100 ఉండి, ఆ 100% 1000% ఉండి చంపితే కిక్కే వేరు. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈగ. యా, హీఈస్ ఎ హ్యూమన్, యు ఆర్ జస్ట్ ఈగ, బట్ యు కిల్ దెమ్. సో మేము వారణాసి మీద అయితే ఎప్పుడు రిలీజ్? ఏప్రిల్ 7th 2027. ఏప్రిల్ ఏప్రిల్ 7th. ప్లీజ్ పోస్ట్ పోన్ కావద్దు అంతే. సినిమా పోస్ట్ పోన్ కాదు ఈసారి. రాజమౌళి ఏ సినిమాకి లేనంత షూర్గా పోస్టర్ వదిలిండు. డైరెక్ట్ వారణాసిలో బ్యానర్ వదిలిండు. అబ్బా ఏం మాట్లాడుతున్నావు? అండ్ మహేష్ బాబు టైమింగ్ మీద నాకు ఇట్లాగో, బాబు టైం అంటే టైమే, ఒక్కసారి ఫిక్స్ అయితే బ్లైండ్ వెళ్ళిపోదు. అండ్ మహేష్ బాబు బ్రో, మనం వారణాసి గురించి మాట్లాడి మహేష్ బాబు గురించి మాట్లాడలేము. పాయింట్ నేను అదే ఏదో మిస్ అవుతుందిగా అని చెప్పి. మహేష్ బాబు బ్రో అసలు బాబు ఈ సినిమాకి వర్కౌట్ చేసినందుకు ఏ సినిమాకి. అండ్ షర్ట్లెస్ సీన్ ఉందంట, మైండ్ పోతుంది. నాకు టికెట్ స్పాన్సర్ చేసేది బాలు ఈ సినిమాకి. నేనే స్పాన్సర్ చేస్తున్నా. వీఆర్ గోయింగ్ టు బెంగళూరు ఫర్ ఐమాక్స్. కొద్దిగా ఓవర్ అయిపోయింది, కుదిరితే వెళ్ళిపోతాం. లే అప్పటికి ఇక్కడ ఉంటది అబ్బా ఐమాక్స్. ఒకవేళ లేకపోతే పక్కా పోతాం మేము. హకీంపేట్ మై ఏఎంబి సినిమాస్ ఐమాక్స్ వస్తుంది అప్పుడు. రాకపోతే బెంగళూరు పోతాం. రాకపోతే బెంగళూరు. ఇగో రేపు సినిమా అన్నాక ఇవాళ నైట్ ఎక్కుతాం, బస్ ఎక్కుదాం. రేపు నేను ఏం చెయ్య, ఈసారి సినిమా నాకు బెంగళూరు పోకపోయినా ఓకే, నాకు ఫస్ట్ డే బెంగళూరు పోకపోయినా ఓకే. ఫస్ట్ డే వద్దు, ఫస్ట్ డే ఇక్కడ ఒకటి చూసేద్దాం. ఫస్ట్ వీక్లో వెళ్తా కానీ ఫస్ట్ డే నేను ఫస్ట్ ఏఎంబీలో చూస్తా. ఏఎంబీలో చూసిన తర్వాత సుదర్శన్ పోతా, స్టోరీ అర్థమైన తర్వాత ఎంజాయ్ చేయడానికి సుదర్శన్లో పోతా. దాని తర్వాత పిక్చర్ క్వాలిటీ చూడడానికి ఐమాక్స్ పోతా. పిచ్ అంటారండి, పిచ్చే అబ్బా. అంటే నేను కూడా అది ఐమాక్సే. బట్ నిజంగా నాకు ఫస్ట్ డే నాకు స్టోరీ కావాల్సిందే. ఇట్స్ నాట్ మాస్ సినిమా అంతే, చూడలేం బ్రో. నాకు కావాలి సుదర్శన్ సరిగ్గా వినిపించదు. నాకు క్వాలిటీ కావాలి. ఆ టైంకి ఏ థియేటర్ బాగా పాపులర్, ఐ మీన్ క్వాలిటీలో. ఏంబి బ్రో, ఏంబి అంటావా అల్లు అంటావా? ఏంబి అంతే సరే. ఏంబి డాల్బీ అంటా, అల్లు మూవీస్ అంటున్నా, అల్లు సినిమాస్ డాల్బీ స్క్రీన్ అంటున్నావు. అదే అంటున్నా, అల్లు సినిమాస్ లో డాల్బీ స్క్రీన్ తప్ప ఏంటది అని. ఏదైతే ఒకటే సుపీరియర్ స్క్రీన్ ఇప్పటికైతే. బట్ ఏఎంబి హ్యాస్ బార్గో హెచ్డిఆర్. ఓకే, సో ఐ విల్ గో ఫర్ ఏఎంబి. లైక్ మెజారిటీ సినిమాలన్నీ ఏఎంబి భయ్యా. నేను నన్ను అడుగుతున్నావు నువ్వు ఏఎంబి గురించి. ఏదైతే ఫస్ట్ డే ఐ వాంట్ స్టోరీ. నాకు ఆ స్టోరీ ఏందో తెలియాలి నాకు, అంతే. ఎంజాయ్ తర్వాత చేద్దాం, పక్కా చేయాలి. నాకు అసలు ఏంది అది ఏంది స్టోరీ ఏంది నాకు కావాలి అది. ఫస్ట్ నేను చెప్తున్నా, ఈసారి వారణాసి వచ్చేటప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో ఎప్పుడు ఫ్యాన్ షో పెట్టుకుంటారు కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్యాన్ షో కాదు. ఫస్ట్ డే నైట్ షో ఫ్యాన్ షో అవుతుంది మ్యాక్సిమం. మేబీ ఎందుకంటే అందరు ఒక హైలా ఎండ్ చేయాలని అనుకుంటారు కదా ఫస్ట్ డేని. సో ఆ వైబ్ వచ్చేస్తుంది ఇప్పుడు. కాబట్టి ఒక హైలో ఎండ్ చేయడానికి ఆ రోజుని
ఆ ఫస్ట్ డేని సపరేట్గా ఫ్యాన్ షో నైట్ పెట్టుకుంటారని నాకు అనిపిస్తుంది. బట్ చెప్పలేము, బట్ చూద్దాం. ఈ ఫ్యాన్ షో అయినా ఫ్యాన్ షో కాకపోయినా అక్కడ ఎగిరే సెలబ్రేషన్ ఎట్లనే అవుతుంది. అంతే, నో వరీస్. మనం ఫ్యాన్ షో కాదు, వేరే షోకి వెళ్ళినా కూడా మనకు అదే ఎక్స్పీరియన్స్ వస్తుంది. బాబే కొడుతున్నాం ఈసారి. నువ్వు అన్నట్టే కరెక్టే. ఫస్ట్ ఏదైనా మంచి క్వాలిటీ ఉన్న థియేటర్కి వెళ్ళి స్టోరీ, ఆ తర్వాత ఎంజాయ్మెంట్, ఎంజాయ్ చేసి అప్పుడు పిక్చర్ క్వాలిటీ, అప్పుడు ఐమాక్స్ టికెట్లు దొరికేంత వరకు చూసుకోవాలి. అది అంతే. టికెట్లు వారం ముందు బుక్ చేసుకొని ఎప్పటికి ఈ వారం తర్వాత నెక్స్ట్ వారానికి వారం ముందు బుక్ చేసుకుంటే వారం తర్వాత దొరుకుతాయి మనకి. అంతే, మరి మళ్ళీ ఇంకేం చేయలేము. అది అంతే. సో నెక్స్ట్ టైం మాట్లాడదాం అంటావు మరి? యాక్చువల్ నాకు అదే భయం అవుతుంది. పెద్ద కంటే ముందు రోజు రావు బహదూర్, Jan 3కా Jan 5కి రావు బహదూర్ రిలీజ్. Jan 6కి పెద్ద. సో క్లాష్, మంచి క్లాష్ అవుతుంది. నాకు క్లాష్ అనలేము, నేను అది వార్ వన్ సైడ్ అయిపోయినట్టే. ఏది పెద్దగా నేను చూడర్రా, ఎవ్వరు చూడరు, నాది అదే బాధ. పెద్ద కాదు, రావు బహదూర్ చూడరు అంట. నేను రావు బహదూర్ అనే సినిమా నేను ఇప్పుడు చెప్తున్నా కదా, అది అయితే సూపర్ హిట్ అయిపోతుంది. పోతే మొత్తం పోతుంది. ఎక్స్పెరిమెంటల్ మూవీ, బాక్స్ ఆఫీస్ లో మొత్తం పోతుంది, బట్ అండర్ రేటెడ్ మిగిలిపోతుంది. నాకు అదే ఏంటిదంటే, సత్యదేవ్ ఎన్ని ఇయర్స్ నుంచి కష్టపడుతుండో. సత్యదేవ్ కష్టపడుతుండు. ఈ గాట్ ఏ క్రేజీ మూవీ అంట నేను. బ్రో, ఆ విజువల్ క్వాలిటీ చూసినావు నువ్వు అసలు? అందులో ఒక క్లోజ్అప్ షాట్ ఉంటుంది, సత్యదేవ్ ఇట్లా కిందకి ఇట్లా వచ్చి అవుతాడు. అమ్మో బ్రో, సత్యదేవ్ అసలు ఐ థింక్ ఇట్స్ సైకలాజికల్ ఫిలిం అనుకో. సైకలాజికల్ థ్రిల్లర్. ఓ రియల్లీ ఎక్సైటెడ్. బేస్డ్ ఆన్ అ కాన్సెప్ట్ ఆఫ్ ద సేయింగ్ అనుమానం పెనుభూతం. సో రావు బహదూర్ కాన్సెప్టే అనుమానం పెనుభూతం. ఓకేనా? నువ్వేమనుకుంటున్నావు, సింగిల్ క్యారెక్టర్ ఉంటుంది, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటుందా అని? నేనేమనుకుంటున్నా అంటే సింగిల్ క్యారెక్టరే. హీ డ్రెస్ అప్ యాజ్ మల్టిపుల్ అంటావా? నో, హీ హ్యాస్ అ పాస్ట్ అండ్ హీ హ్యాస్ అ ఫ్యూచర్. ఎస్, అంటే 3 timelines అంటావా? 2. మన ప్రెసెంట్ సారీ, నాట్ ఫ్యూచర్, ప్రెసెంట్. ఓకే. నేనేమనుకుంటున్నా అంటే, లైక్ నువ్వు అన్నట్టే 2 timelines, కానీ హీ హ్యాస్ సమ్ డిసార్డర్. ఓకే, ఫేర్ ఎనఫ్ అనుకోవచ్చు అనిపిస్తుంది నాకు. అది అనుమానం పెనుభూతం అనే వర్డ్ ఈజ్ లైక్ సమ్ రిలేటెడ్ టు హిస్ కండిషన్, మెంటల్ కండిషన్. ఎందుకంటే ఇందాక ట్రైలర్లో అంటాడు కదా, నాకు భూతం పట్టినట్టుందిరా మళ్ళా. ఏంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఫిల్ చేయండి, డాష్ భూతం, అనుమానం పెనుభూతం. మేబీ ఐ థింక్ హీ హ్యాస్ సమ్ డిసార్డర్, కానీ అది ముందు చెప్పరు. లాస్ట్కి రివీల్ చేస్తారో సమ్ ఇంటర్వెల్ బ్యాంగ్లోనో. అవునవును అని నేను అనుకుంటున్నా. బట్ ఐ రియల్లీ హోపింగ్ సత్యదేవ్ హ్యాస్ టు అచీవ్ వెరీ మచ్ ఇన్ దిస్ మూవీ. ఆయన గెలవాలి, ఎందుకంటే చాలా మూవీస్ తీసి ఆయన ఓడిపోయిండు. అవి బ్యాడ్ మూవీస్ కాదు, బాగుండే సినిమాలు, మంచిగా ఉండే సినిమా. మనం అసలు అండర్ రేటెడ్ మూవీస్లో అండర్ రేటెడ్ లిస్ట్ మనం లాస్ట్ తీయలే, కానీ సత్యదేవ్ అన్ని అండర్ రేటెడ్ మూవీస్. నాకు ఇప్పటికీ తెలియదు అసలు బ్లఫ్ మాస్టర్ అసలు ఫ్లాప్ ఎలా అయిందో కూడా అర్థం కాదు. బాగుంటుంది, కానీ సెకండ్ హాఫ్ బాగుండదు. సెకండ్ హాఫ్ బాగుండదా? బాగుంటుంది బ్రో. వాడిని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతారు, అక్కడ కొద్దిగా కొడుతుంది నాకు. అంటే అక్కడనే స్టార్ట్ అవుతుంది కదా ఆ స్టోరీ, సరిగ్గా తీసుకెళ్ళలేదేమో. ఓకే, నీ కాన్సెప్ట్ వైజ్ సత్యదేవ్ అన్ని క్రేజీ కాన్సెప్ట్లు ఎత్తుకుంటాడు. అవును, లాస్ట్ మూవీ బ్యాంక్ రాబరీ ఉంటుంది చూడు, అది కూడా బాగుంటుంది. అవును, అది సినిమా గుర్తులేదు కానీ బాగుంటుంది. సత్యదేవ్
నేనేమనుకుంటున్నా అంటే నీకు సపోజ్ ఒక యాక్టర్ని చూడంగానే నీకు ఆ సినిమా తెలిసిపోతుంది చూడు, నాకు అట్లాంటి యాక్టర్ సత్యదేవ్. ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ కాకపోయినా కూడా ఒకవేళ సత్యదేవ్ ఆ మూవీలో ఉన్నాడంటే సమ్ క్రేజీ ఎలిమెంట్ ఏదో ఉంది అనిపిస్తుంది నాకు. ఇలా స్టోరీలో ఏదన్నా స్క్రీన్ ప్లేలో. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ప్రొడక్షన్ జిఎంబి మహేష్ బాబు. ఆఫ్టర్ మేజర్ వస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఆఫ్టర్ మేజర్ లైక్ ఇన్ని ఇయర్స్ లో ఒక్క సినిమా తీయలేడు మేజర్ తర్వాత. అదే అంటున్నా కదా, నేను ఏమంటున్నా, సత్యదేవ్ టాపిక్ ఎత్తుకున్నా అంటే ఏదో క్రేజీ చేస్తుండు. అండ్ ట్రైలర్ లోనే అంత క్రేజీ ఉంది. మహా అయితే అసలు వేరే లెవెల్ షిట్ ప్లాన్ చేసిండు ఈసారి అనిపిస్తుంది. వెంకటేష్ మహా బ్రో. ఓకే, వెంకటేష్ మహా బ్రో క్రేజీ లెవెల్ షిట్ ప్లాన్ చేసిండు. ఆ విజువల్స్ అయితే స్టన్నింగ్ అసలు. ఆ వర్క్ నాకు వారణాసిలో ఉన్న పర్ఫెక్షన్ నాకు రాబోదుల్లో కనిపించింది. నీకు ఆ మహల్ షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. మహల్ షార్ట్స్ బాగున్నాయి. ఇంకొకటి సమ్ సర్వెంట్ ఒక షార్ట్ ఒకటి ఉంది చూడండి. అదొకటి నాకు చాలా క్రేజీ అనిపించింది. ఏంటంటే కెమెరా యాంగిల్స్. అదే అంటున్నా, నాకు నెల్సన్ కెమెరా యాంగిల్ ని రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నట్టుంది. అంటే నెల్సన్ కి వైడ్ షాట్స్ స్టేబుల్ కెమెరా ఇంతే ఉంటది నెల్సన్. అండ్ చాలా అవును ఇక్కడ నుంచే ఉంటాయి ఫ్రేమ్స్, ఇక్కడ ఎంటీ ఉంటది. అదొక స్టైల్ ఆఫ్ మేకింగ్ అని చెప్తాను. అలాంటిది దీంట్లో కనిపించింది. బట్ నేను ఎక్స్పెరిమెంట్ బాగా చేసాను అనుకున్నా. కెమెరా యాంగిల్స్ చాలా బాగున్నాయి. నాకు ఐఎమ్ వెరీ పాజిటివ్ అబౌట్ రావు బహదూర్. నేను ఎట్లా అనుకున్నా అంటే ఆ తర్వాత ఇది ఒక క్రేజీ ఫిలిం అవుద్దేమో అంతే. నీకు ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ చాలా తక్కువనే. అవునవును, అందులో నీకు టాప్ టియర్ వచ్చేది ఆనే. అవును బ్రో, కరెక్టే. నీకు ఏం చెప్పలేవు స్టోరీ, నువ్వు అన్ని బిట్స్ అండ్ పీసెస్ ఉంటే లాస్ట్ అర్థమైతే ఇదంతా నా మైండ్ లో నడుస్తుందంట. అవును, రావ్ బహదూర్ ఐఎమ్ వెరీ క్యూరియస్ అండ్ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తాను. ఇంకా వదులుతలేడు. ట్రైలర్ కాదా అది? ట్రైలర్ కాదు, టీజరా. నేనేమనుకుంటున్నా, ఒక సాంగ్ వచ్చింది సంచారి అని చెప్పి. సంచారా? యేసుదాస్ సార్ వాయిస్ లో సంచారి. సంచారిగా. సరే చూద్దాం, థియేటర్స్ లో చూసుకుందాం. ఇంకా 1 month టైం ఉంది. 1 month. స్పిరిట్ ఐ థింక్ ఎక్కువ ఏం మాట్లాడడానికి లేదు, ఎందుకంటే ఏం రిలీజ్ కాలేదు కంటెంట్ మెటీరియల్. కనీసం ప్రభాస్ బర్త్డే రోజు ఒక టీజర్ అన్న వస్తాయంటే వాయిస్ ఇచ్చొద్దులేండు అంతే. అదేం సాడిజం అర్థం కాలేదు. అది ఉపేంద్ర లెవెల్ షిట్ అంటావా? రామ్ గోపాల్ వర్మ ఆ లెవెల్ షిట్ ఇది మొత్తం. నేనేమనుకుంటున్నా అంటే ఉపేంద్ర ఆయన యూఐ టీజర్ కి బ్లాక్ సూట్ తప్పులేదు, కానీ మా సందీప్ రెడ్డి వంగ వేసుకోబ్బాయి కానీ ఏం లేదా టైటిల్ వేసి నీకు వాయిస్ ఓవర్ అని ఇచ్చిండు. ఉపేంద్ర గుర్రాల సౌండ్లు. ఇమాజిన్ యువర్ సెల్ఫ్, ఇమాజిన్ యువర్ టీజర్ యువర్ సెల్ఫ్, మేక్ యువర్ ఓన్ డిష్ లెక్క. అది క్రేజీ ఫిల్మ్ యుఐ. అంటే ఈ స్పిరిట్ అట్లనే అబ్బా, నీకు కాంటెక్స్ట్ అయిన ఇచ్చిండు కొంచెం. అరే కానీ ఏం రిలీజ్ చేస్తలేడు, నా బాధ అది. ఆ ఒక్క పోస్టర్ ఇచ్చిండు, దానికి హైప్ ఎక్కి సగమైనరు. కానీ ఐ హ్యావ్ టూ మచ్ హోప్స్ ఆన్ సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ దగ్గర నన్న తీసుకపోయి హీరో లెక్క పెట్టినప్పుడు గుర్తు సినిమా చేస్తాడు. ప్రభాస్ ఇంకా ఇన్ని రోజులు ఏదేదో ఉన్నాడు కానీ కొంచెం నేస్తాడు అనిపిస్తుంది ఈ సినిమా. స్పిరిట్ లో లుక్ ఎట్లుంటది అనుకున్నారు, బస్ కట్ తోని. ఐ ఎక్స్పెక్టెడ్ దట్ బికాస్ పోలీస్ ఆఫీసర్ కదా, రగడ్ లుక్ తీసుకుని వస్తాడేమో అనుకున్నా. నైరే మేది కాంగా చెప్పి ఇట్లా ఫుల్ హెయిర్ తో చేసేయండి. కానీ చెప్పలేము, ఇంకో లుక్ ఉంటదేమో మళ్ళీ, ఏమో ఎవరికి తెలుసు. యానిమల్ తో లింక్ చేస్తాను చిన్న టాక్. అవునా ఒకటే యూనివర్స్ అంటున్నారు.
వాట్ అబౌట్ డాన్లీ? అందరినీ లాగడం కాదు, ఇలాంటి వాళ్ళని లాగాలి డాన్లీ హాలీవుడ్ నుంచి. హీఈస్ ఎ పూకీ ఇన్ రియల్ లైఫ్. యా బ్రో, బాడీ ఉంటది దాంట్లో. ఆడు బాడీ బాగా సావిస్తురా. నిజంగా వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకో ఎట్లుంటుందో. క్రేజీ క్రేజీ క్రేజీ. మేబీ డాన్లీ హైట్ తక్కువ ఉన్నా కూడా, డాన్లీ హైట్ తక్కువ ఉంటుంది, ప్రభాస్ ఇస్ అబౌవ్ 6 కదా. ప్రభాస్ ఇస్ వెరీ టాల్. అవును. డాన్లీ మూవీస్ కొన్ని ఉంటాయి చూడు, రన్నర్ అప్ సంథింగ్ ఏదో ఉంటది, గ్యాంగ్స్టర్. చూడలేనబ్బా ఆయన. నేను కూడా ఎక్కువ చూడలే, ఒక 2-3 చూసి ఉంటా. ఓకే. సింపుల్, ఒక రాబరీ జరుగుతుంది ఒక చిన్న షాప్ లో, వెనకాలకి వెళ్ళిపోయి జస్ట్ ఇట్లా అంటాడు, అదేంటి పడిపోతాడా? బోయపాటియా డైరెక్ట్? లేదు అంటే ఎంత బల్కీగా ఉంటాడే నమ్మేస్తావు. ఓ రైట్, అంతే అంతే. బాగుంటుంది సినిమా, బాగుంది కూడా. విలన్ లెక్క ఐ థింక్ ఈజ్ ఎ గ్రే క్యారెక్టర్ ఏమో అనిపిస్తుంది. నేను చెప్పాలి, సందీప్ రెడ్డి వంగ మూవీస్ లో అందరు గ్రేనే ఉంటారు. అంతేలే, గ్రేనే ఉంటారు అందరు. గ్రే ఎందుకో ఫౌజీలో కొంచెం గ్రే కాదు, కొంచెం. ఫౌజీ గ్రే కాదు, సరే ఫౌజీ అంటున్నా. సరే 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 ఫౌజీ. స్పిరిట్ స్పిరిట్లో ఎందుకో నాకు మంచి క్యారెక్టర్ చూపెడతాడేమో అని ఒక ఫీలింగ్. ఎందుకంటే ప్రభాస్ ని చూపియాడు, 100% పెట్టిస్తాను. విలన్లా కాదు, హీరోలానే చూపిస్తాడన్న ఫీలింగ్. ఈజ్ నాట్ సందీప్ రెడ్డి వంగ. ప్రభాస్ అంటే ఓ పోలీస్ క్యారెక్టర్ తీసుకొని ప్రభాస్ ని తీసుకొని, నేనేమనుకున్నా అంటే సందీప్ రెడ్డి వంగ కూడా కొంచెం జోన్ నుంచి బయటికి రావాలి కదా, ఆ జోన్ నుంచి అట్లయినా కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తాడేమో అనిపిస్తుంది నాకు ఈసారి. నాకు తెలిసి మనం ఇందాక అనుకున్నాం 2 లుక్స్ అని చెప్పి, ఈ ఫ్లాష్ బ్యాక్ లో వైట్ గా చూపించి అతో గ్రే చూపించచ్చేమో. ఆ టీజర్ ఏదైతే వచ్చిందో, ఏం టీజర్ వచ్చిందో అదే వాయిస్ ఓవర్, వాయిస్ ఓవర్ లో ట్రైనింగ్, అప్పుడే ట్రైనింగ్ వస్తాడు ప్రభాస్. ట్రైనింగ్ ఆ జైలా సమ్ ఏదో క్రైమ్ చేస్తాడు, జైల్లో వేస్తే సివిలియన్ యూనిఫామ్ లో ఉండొద్దు, జైల్ యూనిఫామ్ లోనే ఉండాలి. ఈజ్ నాట్ ఎక్స్, హీస్ పోలీస్ ఆఫీసర్. ప్రకాష్ రాజ్ ఈజ్ జైలర్. నా జైల్లో అందరూ యూనిఫామ్స్తోనే ఉండాలి, వాడు పోలీసు వాడైనా ఎవడైనా కూడా హీ హ్యాస్ టు బీ ఇన్ జైల్ యూనిఫామ్ ఓన్లీ అని చెప్పి అంటాడు. సో ఇప్పుడు ఈ పాయింట్ కి ఇప్పుడు ప్రభాస్ పోలీస్ లాగా వచ్చాడా లేకపోతే పోలీసే క్రిమినల్ లాగా వచ్చాడు? పోలీసే. హీ డిడ్ సమ్ మిస్టేక్, మేబీ కిల్డ్ సమ్ క్రిమినల్, ఓకే సార్, ఆర్ సమ్ ఎవిడెన్స్. దానివల్ల ఒక 2 days లాకప్ లో పెట్టినారేమో. లాకప్ లో పెట్టినప్పుడు అక్కడ జైలర్ ప్రకాష్ రాజ్ అనుకుంటా. ఓకే, మేబీ ట్విస్ట్ కొట్టి ప్రకాష్ రాజే ప్రభాస్ డాడ్ అయితే. యానిమల్ లో పడ్డ బాండ్ ఇక్కడ కూడా పడుతుంది అంట. మేబీ ఫాదర్ అండ్ సన్. లేదు ఏం యాడ్ చేయడు. నేను ఏమంటే ఏదో ఒక ఎమోషన్ అనేది పెడతాడు సందీప్ రెడ్డి వంగ. బట్ ఇఫ్ హీ మ్యాచెస్ దట్ ఎమోషన్, యానిమల్ ఎమోషన్, యానిమల్ ఎమోషన్ మ్యాచ్ చేయలేరు ఇప్పుడు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ని ఎవరు మ్యాచ్ చేయలేరు ఇప్పుడు. వై డోంట్ యూ షో అబౌట్ బ్రదర్స్ ఎమోషన్? అందుకే ఇది తీసిరు కిండమ్ అంటావా? వాజా వన్ ఏంది, డాడ్ అండ్ సన్ ఎమోషన్. ఇందులో ఫ్రెండ్స్ అంటున్నా. వాజా 2 ఫ్రెండ్స్, బ్రదర్స్ అంటున్నాను. వాజా 3 బ్రదర్స్, బ్రదర్ 3 గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంట. వాజా 4 బ్రదర్. ఓకే, స్పిరిట్ డన్. స్పిరిట్ మీద హై హోప్స్ ఉన్నాయి. కొంచెం ఈసారి కొంచెం వేరేలాగా ఉంటుందేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్లో కొంచెం చెప్పండి. ఇన్ని సినిమాల గురించి మాట్లాడుతున్నాం, ఏదో ఒక కామెంట్ పెట్టండి రా బాబు. ఒక మంకీ ఉంటుంది చూడు, చేయిట్లో పెట్టి, ప్లీజ్. ఓకే, ఈ రోజు ఇది కూడా చేయించేసారు కాబట్టి కొంచెం ఒక రెండు కామెంట్లు. సో నెక్స్ట్ డూ యూ థింక్? జై హనుమాన్. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్. వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తా రాదా? అయ్యే షూటింగ్ రిలీజ్ స్టార్ట్ అయిందా మొన్న. అదే నెక్స్ట్ ఇయర్ రాదు, అంత తొందరగా రాదు. నెక్స్ట్ 28 షూటింగ్ స్టార్ట్ అయిందా మొన్ననా? మొన్న పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టర్ ఎప్పుడో రిలీజ్ అయింది, షూటింగ్ స్టార్ట్ అయింది మొన్ననే. షూటింగ్ మొన్న స్టార్ట్ అయితే పోస్టర్ ముందే రిలీజ్ అయింది. కాన్సెప్ట్ ఆర్ట్
నీకు మొన్ననే హంపీకి వెళ్ళి వాళ్ళు ఫోటోలు దిగి పెట్టినారు. ఓ పూజ సెరమనీ స్టార్టింగ్ డే హనుమంతుడు అదే సారీ హనుమాన్ జయంతి రోజే షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ హనుమాన్ జయంతి ఎస్ 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 ఏ కాదే ఎస్ 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 కాదు. షూటింగ్ బిగిన్స్ అని చెప్పి వేసినారు కింద. అవునా? ఆ, అంటే నెక్స్ట్ స్కెడ్యూల్స్ ఏమైనా స్టార్ట్ అయినాయేమో, బికాజ్ ఎప్పుడో స్క్రిప్ట్ ఎప్పుడో ఫినిష్ అయిపోయింది అబ్బా. స్క్రిప్ట్ని అప్పుడే వాళ్ళు ఓం రాయిస్తారు చూడు, అయోధ్యకి వెళ్ళి మరీ రాయించుకొని వచ్చారుగా. మళ్ళీ ఏమో మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అని పెట్టిండ్రుగా. వేరే రిషబ్ schedule ఏమో శెట్టితోని ఉన్న షార్ట్స్ అనుకుంటే. అయి ఉండొచ్చు మరి. బట్ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయిందిలే. బట్ రిషబ్ శెట్టి నో నథింగ్. ఏం మాట్లాడదలుచుకుంటలేను. ఐ రియల్లీ గాట్ అప్సెట్. వై రిషబ్ శెట్టి? వై? ఆ ఫోటోలో కూడా మీసం ఉంటుంది. వాట్? యూ హ్యావ్ చేతికి ముఖానికి సంబంధం ఉండదు. నీకు హనుమంతుడు కాదు భయ్యా, నీకు మనిషి లెక్క ఉండడు ఆయన. అసలు ఎందుకు అవుతుంది ఇట్లా? నాకు అర్థం కూడా అవుతలే. నేను ఇదే ప్యాటర్న్ చూస్తున్నా అన్ని సినిమాలల్లో. డీగ్రేడింగ్ అనిపిస్తుంది నాకు అది. అంతే, లైక్ ఈజ్ హనుమంతుడు రా నాయన ఆయన. అదేగా. కనీసం కనీసం రానా? సరే యాక్టర్ని తీసుకోవాలనుకున్నా, కనీసం రానా? నాకేం కాదు. ఇప్పుడు హనుమంతుడు మొత్తం ఆ జయంట్ ఫిగర్ చూపిస్తారు కదా. రిషబ్ శెట్టిని ఎట్లా చూపిస్తాడు అది చెప్పు నాకు. కాదు, ఇంకో ఆ జయంట్ నుంచి ఆ జయంట్కి ఏదైతే బాడీ ఉంటుందో అక్కడి నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి మనిషిలాగా అవుతాడు, విచ్ ఇస్ రిషబ్ శెట్టి. మనిషిలాగా ట్రాన్స్ఫార్మ్ అయితే బాడీ అక్క అదే అంటావా? అంతే, మళ్ళీ ఇంకేముండదు. నో ఐ మీన్ ఆ స్కల్ప్చర్తో ఏం రిలేటెడ్ లేదనుకుంటున్నాను నేను. నీకు లాస్ట్కి హనుమంతుడు వస్తాడు కదా హనుమాన్ మూవీలో. సో నాకు తెలిసి అక్కడి నుంచి కంటిన్యూయేషనే జై హనుమాన్ అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు మేబీ నువ్వు నాకు తెలిసి ఇట్లా చేయ ఉండొచ్చు, లైక్ మొత్తం హనుమంతుడు ఫిగర్ ఇవ్వకుండా డిస్గైజ్డ్ లెక్క. ఓకే, లైక్ ఇప్పుడు నీకు శ్రీ ఆంజనేయ మూవీ ఉంది చూడు. లైక్ నేనేమో అంటలేను ఇప్పుడు. ఓకే, నేను అంటున్నాను హనుమంతుని చూపిస్తున్నావు నువ్వు. హనుమంతుని ఆల్రెడీ ఒక ఇట్లా చిన్న గ్లిమ్స్ ఇచ్చేసినావు నీ సినిమాలో ఇట్లా ఉంటాడని హనుమాన్. నేనేమంటున్నా అంటే పెడితే మొత్తం యానిమేటెడ్ హనుమంతుని పెట్టు, కానీ నీకు లేకపోతే మొత్తం మంచినే పెట్టేసాయి. ఆ సగం చేసి సగం చెయ్యని మనిషి ఉంటారు చూడు, అది నాకు నచ్చదు. సో నేనేమనుకుంటున్నా అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మొన్నటి వరకు నాకు అనిపించలేదు. సడన్ గా శ్రీ ఆంజనేయ మూవీ గుర్తుకొచ్చింది నాకు. వై? దాంట్లో కూడా నీకు హనుమానే ఉంటాడు డిస్గైజ్డ్ గా. అవును, మేబీ రిషబ్ శెట్టి హస్ డిస్గైజ్డ్ హెల్పింగ్ తేజ సజ్జా. యా బ్రో, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్యూర్లీ ఆన్ విజువల్స్ నా. మేబీ లాస్ట్ కి సేమ్ అట్లాంటిది ఏదో తీసుకొస్తాడేమో యానిమేటెడ్. నేనేమంటున్నా, నాకు ఉంటే మొత్తం యానిమేటెడ్ కావాలి. ఓ అయినా చెప్పడం మర్చిపోయినా, ప్రశాంత్ వర్మనే చెప్పిండు అసలు తేజ సజ్జా ఉన్నాడంట దీంట్లో. ఓ ఐ థింక్ మళ్ళీ మొత్తం హనుమాన్ స్టోరీ ఏమో మళ్ళీ, లైక్ వాట్ వాజ్ దట్ ప్రామిస్ అని చెప్పి. అంతే. మళ్ళా నువ్వు రిషబ్ శెట్టి హావు. అరే ఓకే అబ్బా, ఇఫ్ రిషబ్ శెట్టి ఆల్సో ఓకే, కన్విన్సింగ్ ఉంటారేమో, చెప్పలేము. కానీ అంటే ఒక పోస్టర్ చూసి చెప్పలేము. ఇంకేమన్నా మెటీరియల్ రావాలి. సరే మెటీరియల్ వచ్చారు చూద్దాంలే, ఎందుకు ఈ పోస్టర్ వరకు అయితే నాకు ఇంకా వర్క్ కావాల్సింది అని ఒకటి ఏదో ఉంది అని అనుకుంటున్నాను. బట్ ఐ బిలీవ్ ప్రశాంత్ వర్మ. ఐ బిలీవ్ ఇన్ ప్రశాంత్ వర్మ. ఎందుకంటే ఉన్న బడ్జెట్ లో బెస్ట్ అవుట్పుట్ తెచ్చేట, బెస్ట్ నీకు క్లాసిక్ సూపర్ హీరో మూవీ తీసిండు. నీకు ఆ లాస్ట్ హనుమంతుడు సీన్ లేకపోయినా కూడా రియల్లీ గుడ్ ఫిల్మ్. యా, అది చెర్రీ ఆన్ ద టాప్ హనుమంతుడు. సో వీఆర్ ఆల్సో ఇంకా ఉన్నాయి 3 మూవీస్ లైనప్ లో. యా, పీవీసీయూ సినిమాటిక్ యూనివర్స్, మహాకాళి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మహాకాళి ఆల్సో. మహాకాళి మొన్న పోస్టర్ లాంచ్ అయింది. అధీరా అధీరా ఎప్పుడో అయిపోయింది. అది ఫస్ట్ రిలీజ్ అయింది, అధీరానే రిలీజ్ అయింది ఫస్ట్. అవును, ఎందుకు ఆపుతుర్రేమో అర్థమైతలే. డివివి వాళ్ళ
సన్ సన్ చైర్మన్ సన్న. ఆ, అవును అవును. ఇంకోటి నందమూరి బాలకృష్ణ వాళ్ళ కొడుకు అది ఏం చెప్పలేదు. మా యూత్ స్టార్ మోక్షజ్ఞ వస్తున్నాడు అంట, బజ్ ఉంది కానీ బజ్ కాదు, కన్ఫర్మ్ అయిపోయింది, ఆ, సైన్ అయిపోయింది, సైన్ అయిపోయింది. అవునా, సైన్ అయిపోయింది. పోస్టర్ రిలీజ్ చేసినారు వాళ్ళు. బట్ ఆయన ఏం తీస్తాడో ఏమో తెలియదు. చూద్దాం. యు నో వాట్, యాక్చువల్లీ రణ్వీర్ సింగ్ కూడా ఉంటుండే అంట అసలు రాక్షసుడు ఇన్ దిస్ యూనివర్స్. ఓకే, బట్ యాస్కడ్ మోర్ బడ్జెట్ మనీ, సో క్యాన్సల్ అయిపోయింది. రాననే తీసుకునే ఉండే అయితే. సరే అని మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇప్పటి నుంచి ఈ పార్ట్ నేను ఏంటంటే బాగా టాలీవుడ్ వేసుకున్నాము, ఐ మీన్ టాలీవుడ్ గురించి మాట్లాడుకున్నాం. మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్ ఇన్ హాలీవుడ్. నీకు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ ఎందుకంత వెయిటింగ్ తెలుసా? పీటర్ ఈస్ గోయింగ్ టు ఎవాల్వ్ ఇన్ దిస్. యా, అవునా, హీ ఈస్ గెట్టింగ్ ఆర్గానిక్ వెబ్స్ వస్తాయి. హీ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటే రియల్ స్పైడర్, 6 hands స్పైడర్. 6 hands ఉంటాయండి. సారీ, మొత్తం కాలుతనాలు 8 hands. అవునవునవును, మొత్తం స్పైడర్ ఫేస్ తోని. నాకు సడన్ గా 6 hands అనగానే ఏది గుర్తొచ్చింది తెలుసా? డాక్టర్ స్ట్రేంజ్. కాక మా చిన్నప్పుడు బెంటెన్ లా ఫోరం ఉంటుండే కదా, నాకు అదే గుర్తొచ్చింది. అసలు నిజంగా స్పైడర్ మ్యాన్ అట్లా చూపిస్తే బాక్స్ ఆఫీస్ పద్ధతులుతాయి. అవునవును, నిజంగా చెప్తున్నా పక్క. కానీ క్యాన్సల్ అయిందంట 6 hands. అవునా, మొన్ననే వచ్చింది టాక్. మంచిగా అనిపిస్తలేదేమో మరి. మంచి కాదు, పిల్లలకు భయం అవుతుందేమో అని చెప్పొద్దు అన్నారంట. ఏ పిల్ల లాస్ట్ స్టేజ్ ఎప్పుడో దాటిపోయి WB సారీ సోనీ వాళ్ళు చెప్పినారు అట్లా. ఓకే, సర్లే. బట్ ఒకవేళ లాస్ట్ కాదు అని చెప్పి లాస్ట్కి వేస్తే చెప్పలేము అది కూడా. బట్ ఓకే, దీంట్లో వెరీ హై హోప్స్ ఆన్. నాకు కూడా బ్రాండ్ న్యూ డే మీద చాలా హోప్స్ ఉన్నాయి. లాస్ట్కి డూమ్స్ ది టీజ్ ఇస్తారేమో వాడికి తెలుసు. బట్ హైలీ యాంటిసిపేటెడ్ ఫిలిం ఓవరాల్ వరల్డ్ ఇస్ డూమ్స్ డే అండ్ సీక్రెట్ వార్స్. అంతే, రాబర్ట్ డౌనీ జూనియర్ మాస్. డూమ్స్ డే వచ్చినాక ఇప్పటి వరకు వచ్చిన బ్యాక్లాష్ మొత్తం వెళ్ళిపోతుందేమో మార్వెల్కి అని అనిపిస్తుంది నాకు. బట్ ఎందుకు అట్లా చేసినారో అర్థం కాదు. సో వాళ్ళ తప్పు కూడా అనలేని బాలు, ఎందుకంటే ఆ మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నారో క్యాంగ్ అయిన కేసు వల్ల ఈ ప్రాబ్లం అంతా వచ్చింది. అవునవును. సరే, వాట్ డూ యూ థింక్ అబౌట్ రాబర్ట్ డౌనీ జూనియర్? మ్యాన్ అసలు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. డూమ్ కాదయ్యా, స్టేజ్ మీద వచ్చి మాస్క్ ఇట్లా తీస్తాడు చూడు, వద్దు అబ్బా ఈడెందుకు వచ్చాడు రా అనుకున్నా. డూమ్ కాదురా, అసలు డూమ్ కానే కాదు, నాకు ఐరన్ మ్యానే కావాలి. ఇద్దరున్నారు. చెప్పడం మర్చిపోయినా, ఎండ్ గేమ్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడు? సెప్టెంబర్లో. అవునా? దే ఆర్ యాడింగ్ సమ్ న్యూ ఫుటేజ్. షూటింగ్ స్టార్ట్ అయింది ఎండ్ గేమ్ది. వాళ్ళే అనౌన్స్ చేసినారు ఎండ్ గేమ్లో చాలా సర్ప్రైజెస్ రాబోతున్నాయి, చాలా క్యామియోస్ కూడా ఉండబోతున్నాయని. దే ఆర్ చేంజింగ్ ది స్టోరీ ఆఫ్ ఎండ్ గేమ్ ఆల్సో ఏ బిట్. లైక్ బాహుబలి దీపిక? లేదు ఇది షూటింగ్ ఇప్పుడు చేస్తున్నారు ఎండ్ గేమ్ది. ఓకే, నాకు అంటే నీకు డైరెక్ట్ సీక్వెల్ పోతున్నారు కదా వాళ్ళు డూమ్స్ డేకి, ఎండ్ గేమ్ నుంచి డూమ్స్ డేకి. సో దే ఆర్ కన్వీనియంట్లీ మేకింగ్ సమ్ చేంజెస్ అండ్ యాడింగ్ సమ్ సర్ప్రైజెస్ టు. నాకు తెలిసి మొత్తం కాన్ఫ్లిక్ట్ కెప్టెన్ అమెరికా వల్ల వచ్చింది అని చెప్తారేమో అనిపిస్తుంది. ఏమో, లాస్ట్ కి పెట్టలేడు కదా. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్. నాకు సర్ప్రైజ్ ఇంపార్టెంట్, నాకు మార్వెల్స్ నచ్చే సర్ప్రైజ్లే. సరే, అండ్ నాకు హైయెస్ట్ హోప్స్ ఎందుకంటే డూమ్ మీద రాబోడానికి కాదు, లోకియా, థారా. ఐ లవ్ థార్. 4 years బ్యాక్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఏందో తెలుసా? థార్ ది మ్యాన్. ఇన్స్టాగ్రామ్ ఐడియా? నా పేరు ఉండదు, థార్ ది మ్యాన్ అని ఉంటుండే. అంత పిచ్చి నాకు థార్. ఏది స్కూల్ ఉన్నప్పటి నుంచా లేకపోతే స్కూల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కూడా అదే ఉండే. అవునా? ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో మరి
ఆ ఎండ్ గేమ్ వచ్చిన తర్వాత ఇంకెక్కువనేమో కదా మెంటల్ ఎక్కిపోయినా అనుకున్నా. నేను రాగ్నరాక్ నుంచే పిచ్చోండి అయిపోయినా. రాగ్నరాక్ బాగుంటుంది నిజంగా. రాగ్నరాక్ నుంచి పిచ్చోండి అయిపోయినా. అండ్ థార్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే నీకు బాగా చూపించింది రాగ్నరాక్లో ఒక్కటే. అవునవును. కానీ పొడి చేసిందంటే లవ్ అండ్ థండర్ వేస్ట్ సినిమాలే. క్రిస్టియన్ బేల్ యాక్టింగ్ బాగుంటుంది కానీ బెస్ట్ లోకి అండ్ మూన్ నైట్. మూన్ నైట్ క్రేజీ. మూన్ నైట్ అసలు కలవాలంట దీంట్లో కలుస్తుంది, వేరే లేకుంటుంది, 100% కలుస్తుంది. ఏమో మూన్ నైట్ సెకండ్ సీజన్ రాదంటేనే నాకు ఏదో కొడుతుంది ఎక్కడనో. మూన్ నైట్ సెకండ్ సీజన్ వస్తుంది ఎప్పుడు, నీకు డూమ్స్ డే తర్వాత వస్తుంది. ఎందుకంటే నీకు పాయింట్ దొరుకుతుంది డూమ్స్ డే తర్వాత. ఇప్పట్లో కాదు, నేను చెప్తున్నా కదా, నాకు డూమ్స్ డే సీక్రెట్ వార్స్ మొత్తం స్టోరీ తెలుసు. వద్దు చెప్ప, ఎందుకంటే నేను 1000 వీడియోలు చూసిన మొత్తం. అందులో ఏదో ఒక స్టోరీ అన్న కరెక్ట్ అవుతుంది. వదిలేసి సో అదే ఛాన్స్ డూమ్స్ డే తర్వాత మూన్ నైట్ సీజన్ 2 ఛాన్స్. బట్ మూన్ నైట్ సీజన్ 2 వస్తే బాగుంటా మేము అనుకుంటున్నాం. బట్ సీక్రెట్ వార్స్ 2 పార్ట్ ఫిల్మ్ అంటున్నా. ఎందుకంటే నువ్వు సీక్రెట్ వార్స్ లేదయ్యా, డూమ్స్ డేనే ఉంది. డూమ్స్ డే ఇప్పుడు, సీక్రెట్ వార్స్ నెక్స్ట్ ఇయర్ కదా. దాని పార్ట్ 1 పార్ట్ 2. ఓకే. ఎందుకు అంటే నీకు డూమ్ ని కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇప్పుడు సడన్ గా డూమ్స్ డేలో ఎస్టాబ్లిష్ చేస్తారు. సీక్రెట్ వార్స్ లో సీక్రెట్ వార్స్ పార్ట్ 1 లో డూమ్ గెలుస్తాడు, 2 లో ఓడిపోతాడు. ఓకే చూద్దాం. సేమ్ ఇన్ఫినిటీ వార్ స్టాండర్డ్స్ చెప్పలేము, చాలా క్యారెక్టర్స్ ఉన్నారు దీంట్లో, పుట్టాల క్యారెక్టర్లు. ఇంకెక్కువ డిస్కషన్ జరా ఏం చేద్దాం. బట్ రియల్లీ హోపింగ్ ఫర్ డూమ్స్ డే అండ్ సీక్రెట్ వార్స్. ఎస్, హైప్డ్ వెరీ హైప్డ్. ఈ మార్వెల్ దానికి చూడాలి. సో పొద్దున టైం 6:30 అవుతుంది, పడుకుంటాం మేము పడుకుంటాం, ఇంకా మాకు కళ్ళు మూతలు పడుతున్నాయి. ఎస్. ఇంకేమన్నా మీకు వీడియోస్ కావాలి అని అంటే సజెస్ట్ సమ్ టాపిక్స్, ఎందుకంటే మా టాపిక్స్ అయిపోతాయి. మీరేది చెప్తా చేస్తాం మేము ఎప్పుడు. ఎస్ గైస్, ఎందుకు ఊకే మేము లైక్ షేర్ అంటున్నామంటే ఆల్గరిథం పుష్ అవుతుంది దానివల్ల. అంటే వేరే వాళ్ళు కూడా చూస్తే బాగుంటుందని అంతే. ఇంత కష్టపడి ఇప్పుడు ఇవాళ వీడియో చేస్తాం, 1 వీక్ పడుతుంది ఎడిట్ కొట్టి రిలీజ్ చేయడానికి. అంటే మేము కూడా నేర్చుకుంటున్నాం అంతే. మీరు ఇన్పుట్స్ ఇస్తే దాన్ని బట్టి మేము ఏం చేంజెస్ చేసుకోవాలి. మా చేంజెస్ మా నరేషన్లో ఏమైనా చేంజెస్ కావాలా, మసాలా టైప్ కాన్వర్సేషన్ కావాలా, మీకు కాంట్రవర్సీ కావాలా చెప్పండి, రెడీ. కాంట్రవర్సీ పెట్టింది పేరు నా పేరు. ఆ కాంట్రవర్సీ తీసుకురావాలని నేను తీసుకొని వస్తా. ఎక్కడి నుంచి అయినా పట్టుకొని వస్తాం. చూసుకుందాం. ఆకలి ఉంది, మెట్ట ఎక్కుతా. మీరు సబ్స్క్రైబ్ కొట్టాలి. పారాడైజ్ కి అడ్రస్ అవుతా. Yes. Chalo, okay guys. Hope you like this video. Let's again meet some another podcast. Good night. See you. Happy New Year. Bye. Bye. Bye.